పాటు కలిగి ప్రభువా అయా నీ సన్నిధికి వచ్చే కృపని దయచేయండి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఇంతవరకు మాకు తోడయుండి నడిపించిన దేవుడు ప్రభువా, అయా చెప్పబోయే వాక్య పరిచర్యలను సమస్తమును ప్రభువా అయా నీ చాలని కృపా సహాయాన్ని దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి పెడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరూ రెండు చేతులు దేవుని స్తోత్రం చేద్దామా, గట్టి చేద్దామా. చాలా మంచిది. ఈరోజు ఎన్నో రోజు? ఈ 17వ రోజు రాత్రికాల కూడికి సమకూడొచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ రాత్రికాల సమయంలో మనకు దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి నర్సరాపేటలో దేవుని పరిచర్య జరిగిస్తున్న దైవజనులు జాషువా డానియల్ గారు మన మధ్యలోకి వచ్చారు. అన్న ఎంతమంది తెలుసు మీలో? ఎక్కడ తెలుసు? మన గ్రూపులో మనం పోస్ట్ పెడతామో లేదో తెలియదు, కానీ అన్న పోస్ట్ మనమన్నా పెడతామో లేదో తెలియదు, కానీ అన్నది మాత్రం ఖచ్చితంగా వచ్చింది. ఖచ్చితంగా వాక్యం చక్కగా ఎన్ని మనకు అందిస్తూ ఉంటాడు. దైవజనులు మనకి మధ్యలోకి రావటం ఎంతైనా మనకు ఆశీర్వాదకరం. కనుక ఈ రాత్రి మనకి దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు కనుక శ్రద్ధగా మనం దేవుని మాటలు విందాం. దైవజనులు వస్తుండగా చప్పట్లు కొడుతూ దైవజనుల సమేత దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని మహా ఉచిత కృపను బట్టి మీ మధ్యకి రావటానికి మరి ప్రభు సహాయం చేశాడు. ఇంచుమించుగా 9 సంవత్సరాల క్రితం ఇదే సన్నిధిలో నిలబడి ఓ పరిచారకుడిగా దేవుని వాక్యం అందించి వెళ్ళా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 9 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ సమయము ప్రభు ప్రత్యేకంగా అనుగ్రహించాడు. ఆయనకే మహిమ కలుగును గాక. నేను కూడా ఒక పాట పాడాను. పాట కంటే ముఖ్యంగా సమయము చాలా స్పీడ్గా పారిపోతూ ఉంది. చిన్న మాట పరిశుద్ధ గ్రంథంలోంచి చూసుకొని ప్రభు సెలవు చొప్పున మరి ఎలా మాట్లాడతాడో, ఎంతమంది ఆశ కలిగి ఉన్నారో దేవుని మాటల కోసం. పర్లేదు, ఉండండి, అది ఉండండి. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 3-4 వచనాలు నేనే చదువుతా. అమ్మా నేనే చదువుతా, తర్వాత చదువు. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉందువు. ఆమేన్. విడువబడిన దానవని ఇక మీదట నీవు అనబడవు, పాడైనదని ఇకను నీ దేశమును గూర్చి చెప్పబడదు. హెప్సిబా అని నీకును, బ్యూలా అని నీ భూమికిని పేర్లు పెట్టబడును. యెహోవా నిన్ను గూర్చి ఆనందించుచున్నాడు, నీ దేశము వివాహితమగును. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకున్నాడు. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్య, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. నీ అనాది సంకల్పంలో ఎవరు ఎక్కడ ఎలా నిలబడాలి, నీ సందేశము ఎవరి నోట నుంచి నీ ప్రజలకు అందాలి అన్నది నీ చిత్తంలో నిర్ణయింపబడి ఉన్నది. అందును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం మా ప్రభువా. అయా, మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు. ఈ వాక్యాన్ని విరవండి. ఈ వాక్యము చాటున మీరు దాచి ఉంచిన లోచైన నూతనమైన అతి శ్రేష్టమైన ఈ భూమి మీద నీవు నిర్ణయించిన యావత్ పని సంపూర్ణ చేయుటకు, మరో పక్క సంపూర్ణ సిద్ధి పొందుటకు
అలాగే కాక నీ సంకల్పంలో నిర్ణయమైన ప్రతి ఒక్కరిని ప్రోత్సహించుటకు, నిలబెట్టుటకు, కట్టుటకు, ప్రతి కుటుంబాన్ని స్థిరపరచుటకు, నీలో వర్ధిల్లుటకు, నీ సంకల్పంలో నిర్ణయింపబడ్డ ప్రతి ఒక్కరిని శ్రేష్టమైన శిష్య గణముగా సిద్ధపరచుటకు, ఆ పిదప మీరు నిర్ణయించిన మెప్పు, ఘనత, మహిమ, బహుమతులు మేము పొందుకొని నిత్యత్వంలో ప్రవేశించి వధువులో నువ్వు నిర్ణయించిన ఆ ఉన్నత స్థానంలోనే యుగ యుగాలు నీతో కలిసి నిత్య రాజ్య పరిపాలన చేయుటకు మాకు అవసరమైన నీ శ్రేష్టమైన వర్తమానమును ఈ లేఖనము చాటు నుంచి బయటకు తెచ్చి మీ పక్షం వహించిన మీ దాసును నోట ఉంచి, మీ దాసును నోటిని మీ నోటి బోరగా చేసి బలమైన వాక్శక్తినిచ్చి, మీ దాసుని మీ సిలువు చాటును మరుగుపరిచి, దేవా సమకూడిన అలాగే లైవ్ ద్వారా వాక్యాన్ని వీక్షిస్తున్న, ఇక ముందు వీక్షించబోతున్న నీ మాటల కోసం ఆశగలి ఆసక్తితో కనిపెట్టుకున్న ప్రతి ఒక్కరితో నీవే సూటిగా మాట్లాడు నిమిత్తమై ప్రతి ఒక్కరికి అవసరమైన ఉపదేశాన్ని బయటికి వెలువడ చేయమని, ఈ ఆత్మకార్యములు జరిగించమని బతిమలాడుతూ ఈ పాదాలు పట్టుకుంటున్నామయ్యా, సహాయం చేయండి. అడ్డగించ చూస్తున్న సమస్త చీకటి అంధకార శక్తులను యేసునామములో దుష్టుడు వాడి దోతల క్రియలను బంధిస్తున్నాను. ఎవరి మీదైనా సరే మాంత్రిక శక్తుల ప్రయోగాలు ఏమైనా ఉన్నా యేసునామములో ఇప్పుడు విడుదల కలుగును గాక. గొప్ప కార్యాలు జరిగించండి. తండ్రి నీ గొప్ప కార్యాలు జరిగించు. ప్రతి ఒక్కరితో నువ్వే మాట్లాడమని సహాయం చేయమని యేసయ్య నామంలో ప్రభువా, నీ పక్షం వహించిన నేను బలహీనం, నన్ను నీ కలువరి సిలువలో కడిగి కలువరి సిలువ రక్తంలో కడిగి పవిత్రపరచు. నా నోట నీ మాటలుంచి నీవే మాట్లాడి ఆత్మకార్యములు జరిగించి నీ బలమైన అభిషేకం ఉంచి నువ్వు మాట్లాడమని యేసయ్య నామంలోనే ప్రార్థించి సమస్తం పొందుకొని నిన్ను మహింపరచుకుంటూ నన్ను మమ్మల్ని ఉపదేశాన్ని అప్పచెప్పుకున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రభునందు సమకూడిన అలాగే లైవ్ ద్వారా వీక్షిస్తున్న, ఇక ముందు వీక్షించబోతున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. గత 9 సంవత్సరాల క్రితం నేను తెలుసు అన్న వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? మర్చిపోయారు. పిల్లలు కూడా మర్చిపోయి ఉంటారు. 9 ఏళ్ళలో ఏం గుర్తు ఉంటుంది? సబ్జెక్ట్లోకి వస్తాను. ప్రభు చిత్తమైతే నా సాక్ష్యాన్ని పరిచయం చేస్తాను. చదువుకున్న లేఖన భాగంలో దేవుడు అంటున్నాడు, నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను. 4వ వచనాన్ని గమనిస్తే, విడవబడిన దానవని ఇక మీదట నీవు అనబడవు. అంటే అంతకుముందు విడవబడింది ఆమె. ఏ కారణం చేత? ఏమో పాస్టర్ గారు, మేమైతే అక్కడ లేమంటారా? ఆధ్యాత్మిక జీవితంలో అడుగు పెట్టిన తర్వాత తప్పటడుగులు అనేవి ఉంటాయి. ఆ పసిబిడ్డ మన మధ్యలో నడుస్తూ ఉంది. బంతి ఆడక ముందు వాళ్ళ పరిస్థితి ఏంది? డోగుతూ ఉంటారు. అంతకుముందు తల్లి కౌగిట్లో ఉండి పాలు తాగటం, అమ్మ తీసుకువెళ్ళి ఆ ఉయ్యాల్లో పండేస్తే ప్రశాంతంగా ఊపుతూ ఉంటే నిద్రపోతాను. బంతి ఆడటం అని నేర్చుకున్న తర్వాత ఇక లెగుస్తూ ఉంటుంది, పడుతూ ఉంటుంది, బ్యా అంటుంది, అమ్మడిని అమ్మొచ్చారే రే 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 రే. ఆ సెక్షను ఆత్మీయ జీవితంలో కూడా ఉంటుంది. దైనందిన జీవితంలో మన మనుగడ ఎలా ఉందో అలాగనే ఆధ్యాత్మిక జీవితంలో కూడా మన అడుగులు కూడా అలానే ఉంటాయి. నిన్ను నువ్వు చూసుకుంటే నిన్ను ఎలా ప్రభు కోరుకుంటున్నాడో కూడా నీకు అర్థమైపోద్ది. ఓ స్త్రీగా నిన్ను నువ్వు చూసుకుంటే సంఘాన్ని దేవుడు ఎలా కోరుకుంటున్నాడు అన్నది నీకు అర్థమైపోద్ది. 2 ఇళ్ళు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఆ సంగతి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే,
వచ్చే సంపాదన 1000 రూపాయలు అయితే కొంత దారి ఖర్చులు కానీ పోతే 700 ఉంటాయి, 400 ఆడ ఉంటాయి, 300 ఏడు ఉంటాయి. ప్రేమ ఆడ ఎక్కువ అన్నమాట. అప్పుడు ఈమెకి మాత్రం ఉంటుంది బాగా అట్ల పెనం సలసల సలసల మండుతూ ఉంటుంది అనమాట. కాస్త నీళ్ళు వేసి చూడండి, సప్ అంటుంది. అసలు వాళ్ళకి బాగా తెలుస్తుంది. ఇది ఎందుకు పరిచయం చేస్తున్నానంటే, ఆధ్యాత్మిక జీవితంలో కూడా తప్పటడుగులు కూడా ఈ 2 సెక్షన్ లాగానే కనపడతాయి. దేవుడేమో నేనే దేవుడను, నేను చెప్పినట్లు నువ్వు నడవాలంటాడు. కానీ ఇక్కడ భక్తుడేమో ఈ సబ్జెక్ట్లో నువ్వు నిలబెట్టుకో, నువ్వు నిలబడి అక్కడ నిలబడి నీ మనసులోకి లేదా నీ ఆధ్యాత్మిక జీవితంలోకి తొంగి చూసుకుంటే దేవునితో ఎక్కడ దారి తప్పావో అర్థమైపోద్ది. అంటే విడవబడింది ఒకప్పుడు ఆమె సంఘ కన్యక. ఇక్కడ సియోను కుమారి, సియోను నీతి సూర్యకాంతి వలె కనబడ వరకు అంటున్నాడు. అంటే అంతకుముందు లేదు. ప్రారంభ వచ్చినలా ఆ మాటలు కనపడతాయి, అంతకుముందు లేదు. ఏమైంది? ఇంకా మీకు క్లియర్గా అర్థం కావాలంటే సైకిల్ నేర్చుకునేటప్పుడు నానో ఫ్రెండో తోడబుట్టినవాడో పక్క నుండి జాగ్రత్తగా సైకిల్ హ్యాండిల్ స్టడీ వచ్చిందాక పక్కన ఉంటారు. స్టడీ రాగానే ప్రారంభంలో కొంచెం బిక్కుమంట భయంగా దొక్కుతారు. సీనియర్ అవ్వగానే ఏముంది, హ్యాండిల్ వదిలిపెట్టి నా ఇష్టం అని చెప్పని ఇక, అవునా కాదా? ఎవరు దొక్కలేదు సైకిల్ అలా? నేను చాలాసార్లు దొక్కి మోకాళ్ళు పగలు కొట్టుకున్నా. ఆత్మీయ జీవితంలో కూడా నిర్లక్ష్యత ఉన్నప్పుడు ఎక్కడో చోట పడిపోయే అవకాశం ఉంది. లేదు పాష్ గారు, నేను బాప్తీస్ అనుభవంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రారంభంలో ఎంత కసి ఉందో అంతే కసితో ఇప్పుడు కూడా నేను భక్తి చేస్తున్నాను అని చేతులు ఎత్తనని మాత్రం నేను అన్నాను. ఎందుకంటే అందరూ పరుగుబాటి, ఎక్కడో చోట వెనకబడుతూ ఉంటాం, ముందుకు వస్తూ ఉంటాం, వెనకబడుతూ ఉంటాం, ముందుకు వస్తూ ఉంటాం. ప్రభు చేత 4 మొట్టికాయలు వేయించుకుంటాం, మళ్ళీ లైన్లోకి వస్తూ ఉంటాం. ఇది మామూలే. అమ్మా నాన్న ఎలా అయితే పిల్లగాడు 4 ఏడం తేడా పడితే బాధమా 4 లైన్లో పడతానికి, తేడా పడతానికి కాదు. ఒక్కోడికేమో మనసుకైనప్పుడు గాయం, పో నేను రాలే పోమా, అట్ట కాదురా మీ నాన్న ఏదో అన్నాళ్ళే, ఏందమ్మా అనేది, రానులే ఆయన గాంగలను పెడతా. నేను ఏడోసాడు తింటాడు, ఏడదిండు ఏం లేదు. అది ఉత్త పై వ్యవహారం ఎంత. ఆకలి అమ్మోళ్ళని అరుగు మీద కూర్చోగల అమ్మ చూస్తుంది. వాడి కడుపు ఆకలి అమ్మకు బాగా తెలుసు కాబట్టి ఎమ్మడిని చిన్నగా చూసేర్లే మొఖమా, రా ఇంట్లోకి రా అని చెప్పని తెలుసు. ఏందే వాడు వచ్చిండా, నీవు ఉండవయా ఉండు, వాడు అసలు ఆకలితో ఉంటే అని చెప్పని సర్ది అమ్మ అన్నం పెడుతుంది. అవునా? ఏసై కూడా అట్నే. మనం ఏడవసాట తప్పటడుగులు పడుతూనే ఉంటాయి. మనం తొంగి చూసుకోవాలి. ఎట్లా? 139వ కీర్తన 23-24 వచనాల్లో రోజుకు 7 సార్లు స్తుతిస్తాడు ఆయన. అమ్మ యాడికి పోయి 139వ కీర్తన 23-24 వచనాలు. దేవా నన్ను పరిశీలించుము, పరిశోధించుము, ఆమేన్. ఇది మాత్రం ఈ వాక్యాన్ని ప్రతిరోజు దినచర్యగా నీ జీవితంలో కనుక నువ్వు అలవాటు చేసుకుంటే నీ హృదయము నిర్మలంగా ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. నిర్మలంగా ఉంటుంది, ఏ కల్మషం ఉండదు, ఎవరి మీద ఇక్కడ దాకా పగ ఉండదు. వాళ్ళు ఎంత రాళ్ళు వేస్తున్నా, ఎంత కంపెనీ నిందలేస్తున్నా, ఏమే తేడారా, ఈడు తేడారా, పలానా చోట ఇట్ట అయిందంటారా అని చెప్పని నీ మనసుకు గాయాలు, బాగా లోతు గాయాలు అవుతాయి మాటల వల్ల. ఈ మాటలు కనుక నువ్వు చదువుకుంటా ఉన్నావు అనుకో, అసలు నేనే తేడా కదా, వాళ్ళు ఏమనుకుంటే నాకేమైంది,
నా ప్రభు సృష్టికర్త నాకు భర్త కాబట్టి ఆయన ఏదన్నా అనుకుంటే నేను అప్పుడు ఫీల్ అవ్వాలా. ఆయన ఏదన్నా అనుకుంటే అప్పుడు నేను ఫీల్ అవ్వాలి. అసలు ఆయనకి నాకు బాగానే ఉంది వ్యవహారం. ఈ మధ్యలో దారిని పోవచ్చంటే ఎన్నో మురుగుతూ ఉంటాయి. గ్రామసింహాలు మొరగని ఏమైంది? గ్రామసింహాలు ఎన్ని మురిగితే ఉపయోగం ఏంది నీకు? వాళ్ళు ఏమన్నా నీకు జీవ కిరీటం ఇస్తారా? మహిమ కిరీటం ఏమైనా పెడతారా? నీతి కిరీటం ఏమైనా రా బయటరా అని చెప్పని ఇస్తారా? మరి ఇయ్యరు కదా. మరి వాళ్ళ వైపు చూసేది ఎందుకు? నేను చాలామందికి నాకు తెలిసిన వాళ్ళకు కూడా నేను చెప్పే మాట ఒకటే, ప్రభువుకి నీకేదన్నా సంబంధం తెగిపోతే అప్పుడు కూర్చొని డేలా పడు, ఏడు, గందరగోళం చెయ్యి. వాళ్ళేదో అన్నారని చెప్పి నువ్వు ఎందుకు బాధపడతావు? నిన్ను ప్రభు అని ఎడబాసాడా? ఒక్కొక్కళ్ళు వార్నింగ్ ఇస్తాడు, అయిపోయింది నీ సెక్షన్ అయిపోయింది, ఇక నువ్వు నరకానికే అంటాడు. అన్నంత మాత్రం తీసకపోతాడా? తీసకపోయే మాట అయితే రక్తాన్ని ఎందుకు నీ మీద పోసాడు? ఆ రక్తంలో ఎందుకు గడగబడ్డావు నువ్వు? నేను నీతిమంతుడను, పరిశుద్ధమైన శరీరం రక్తం తీసుకుంటున్నాను, నా ప్రభు బిడ్డను నేనని చెప్పని గర్వంగానే చెప్పుకుంటున్నావు. పొరపాట్లు లేవనా? ఉన్నాయి. అయినా కానీ ఏదో ఒక కారణాన్ని చేతైనా నా ప్రభు నేను పశ్చాత్తాపడుతున్న దాన్ని బట్టి, ఆయనతో నేను భక్తి చేస్తూ నమ్మకంగా ఉంటున్న దాన్ని బట్టి ఏదో ఒక రోజు నన్ను కనికరిస్తాడు, ఖచ్చితంగా నన్ను అంగీకరిస్తాడు. ఎడబాసాను అని చెప్పేది ఎందుకంటే నువ్వు అలర్ట్ అవ్వాలా. నాకెక్కడన్నా కొంచెం తేడా అనిపిస్తే కూర్చుంటా, నేను ఏడన్నా నీకు సరిగా లేనా ప్రభువా, సరి చేసుకుంటాను, నాకు చెప్పయ్యా అని. నాకున్న ఆసక్తి ఏంటంటే నా ప్రార్థన నేను మోకరించగానే పరలోకం తెరవబడాలి. ఆమేన్, హల్లెలూయా. పరలోకం తెరవబడాలా. నా ప్రభు ఆమేన్ ఇంక ఇచ్చేసాను సమాధానం అనాలా. ఈ మధ్యలో ఏది అడ్డుండకూడదు. ఎవరి మీద ద్వేషం, పగ, ప్రతీకారాలు. ఒకళ్ళు అయితే కడుపులోనే పెట్టుకుని కూర్చుంటారు దాన్ని. లేదండి మేము అట్లాంటి వాళ్ళు ఏం కాదంటే యేసయ్యకి బాగా తెలుసు. తెలీదా? యేసయ్యకి బాగా తెలుసు. ఒకళ్ళని చూస్తా నేను అత్తంటే అస్సలు పడదు, పేకల దాకా వందో పోతుంది. మళ్ళీ వచ్చి ప్రభువా నేను ఘోర పాపినయ్యా, నీ శరీరం రక్తం తీసుకోవడం నేను అసలు యోగ్యురాలనే కాదు ప్రభు, యోగ్యునే కాదు. భార్యను మాత్రం ఎగిరి ఆడ మామూలుగా దాన్ని వస్తావు, ఇక్కడికి వచ్చి మాత్రం మోకాళ్ళ మీద ఉండి నేను పాపిని ప్రభు అంట. న్యాయమేనా? అసలు మనస్సాక్షి పనిచేయద్దు. ఆయన ఏం చెప్పిండు? ఎవరు? మన ఆయన. మనకు నాయన ఆయన, రెండు, తండ్రి ఆయనే, భర్త ఆయనే. ఏం చెప్పిండు? నీ సొంత శరీరాన్ని ప్రేమించినట్టు మర్యాదగా నీ భార్యను ప్రేమించండు. పొరపాటును కూడా ఎప్పుడన్నా దాన్ని ఫాలో పెట్టామో? ఏందండి పాస్ గారు నీకేం తెలుసు దాని సంగతి? చిన్న జాకెట్ ముక్క దేవత మొన్న గొడవ పెట్టుకుంది, నీకు తెలుసా? ఒమ్మ ఎంత అయింది అనుకున్న రోడ్డు మీదకి వచ్చింది మా వ్యవహారం అంతా. ఏమని కదిలిచ్చి నీకేం తెలుసు పాస్టర్ గారు? బజార్లో పునుగులు బజ్జీలు మెక్కి అంతా అయిపోయిన తర్వాత చివరిలో ఏమే పకోడీ ఉంది తెమ్మంటాం. నాకు బజ్జీలు అంటే ఇష్టం, ఉల్లిపాయలు కాసినట్టు ఇంకా బాగా ఇష్టం. అవన్నీ అయిపోయిన తర్వాత ఉల్లిపాయ పకోడీని తెమ్మంటాం అంటాడు. స్వార్థం కాదు, దుర్మార్గుడు అండి అని పైకి అనపోయినా ఏంది. నేను ఎందుకు ఈ మాటలు పరిచయం చేస్తున్నా అంటే ఆ చిన్నది కూడా యేసయ్య పట్టుకుంటాడు. సంఘం లోబడ్డట్టు క్రీస్తుకి నిన్ను లోబడమంటే పొరపాటును కూడా లోబడు. ఎంత ఇచ్చు? ఈ మొఖానికి 700 వాళ్ళు చూడు 1200 తెస్తున్నారు. ఎందుకు ఉపయోగం? తిండి దండగా ఏమి లేదని చెప్పి ఎట్టు కూడా గొడవ పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది, పని లేదు పాస్ గారు అని చెప్పంటే ప్రార్థన చేశా. 50,000 కాంట్రాక్ట్. భార్యాభర్తలు ఇద్దరే పోయి చేసుకొని వచ్చారు. ఎంత మిగిలిన చెప్పలా.
మీకు అర్థమైందిగా? పాస్టర్ గారికి ఎంత మిగిలినాయి అంటే చెబితే ఏమొస్తుంది మాకు? అందరం దొంగలమే. నిజం ఒప్పుకుందామండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను నా దగ్గర ఉన్న వాళ్ళకి నేను చెప్తా, యథార్థంగా నీ దశమ భాగం కృతజ్ఞతపూర్వక కానుక, హృదయపూర్వక అర్పణ, పరిచయం ఏదన్నా అవసరం అంటే మీటింగ్కి ఏదన్నా కావాలంటే నువ్వు తెచ్చి, నేను నిన్ను బలవంతం ఏం చేయను, మోకాళ్ళు వేస్తా. ఆయన ఒక మాట చెప్పాడు, నేనే నీ సొత్తు స్వాస్థ్యం, నీవు నా సొత్తు, మోకాళ్ళు వేసి నన్ను అడుగు, ఎవరి దగ్గర పోయి చేయి చాపమాకాండు, నేను అదే పని చేస్తా, నాకు ఇస్తాడు నా ప్రభు. అయితే నీ ఆశీర్వాదం నువ్వే దొంగగా మారిపోయి దాన్ని పక్కన పెట్టుకుంటావు, రిజర్వ్లు అట్ట. నిజం. కొంచెముగా విత్తువాడు ఘనంగా విత్తువాడు. ఎప్పుడైనా ఏమన్నా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయా? ఇచ్చే ఉంటారు, ఎందుకంటే మీకున్న ఆసక్తిని బట్టి, ఆరాధన చేస్తున్న దాన్ని బట్టి, ప్రభు కృపలో దైవజనుడు మీరు అలా ఎత్తిపట్టి ప్రార్థన చేస్తున్న దాన్ని బట్టి ముందుకు వెళుతా సంఘాలు కట్టబడటం, సేవక గణం సిద్ధపరచబడటం, దేవుని పని ముందుకు వెళుతూ ఉంది. ఆసక్తి లేకపోతే మీరు ఎందుకు ప్రార్థన చేస్తారు, ఇలా ఎందుకు సమకూడతారు? ఆమేన్, హల్లెలూయా. అయితే సహోదరుడు చెప్పా, నీది నువ్వు తీసుకొచ్చి అక్కడ యథార్థంగా దేవునికి అప్పచెప్పు. దేవునికి అప్పచెప్తే దేవుడు నిన్ను దీవిస్తాడు. ఎట్నుంచి ఎటు వచ్చాం మనం? ఏమో పాస్టర్ గారు మొత్తానికి భలే ఉంది సంగతి అయితే అంటారా? చిన్న దోషాన్ని కూడా, చిన్న ముంగమూరు దేవదాసయ్య గారు తన అనుభవంలోంచి ఒక మాట నా ఆత్మీయ తండ్రి చెప్తా ఉంటే ఉపదేశంలోంచి విన్నా. ఇసుక రేణువంత పాపం నీలో ఉంటే పరలోక ద్వారం తెరవబడదు. నన్ను బాగా పట్టుకున్న మాట అది. ఆ దైవజనుడు రాసిన సూక్తుల్లో, ఆ సామెతల్లో ఇంకో మాట ఏంటంటే, సిలువ నీలో ఉన్న నీకు విలువ, కష్టాలలో అది నీకు చలువ. చాలా లోతైన మాట. ప్రతిదానికి నేను సిలువ వేయబడాలి, ప్రతి విషయంలో సిలువను చూస్తూనే ఉండాలి. అలాగనే కష్టాలు వచ్చినప్పుడు నా ప్రభు నా కోసం ఎన్ని పాటలు పడ్డాడో చూసినప్పుడు నాకు ఎదురవుతున్న కష్టాలు కావు. ఆమేన్, హల్లెలూయా. అది దాని అసలు అర్థం. మనం ఏం చేస్తాం? ప్రస్తుతాన్ని చూస్తాము, తర్వాత ఏం జరగబోతుందో ఆలోచిస్తాము. గతంలో మన ప్రభు మనల్ని ఎలా ఒడ్డునేసాడో మాత్రం పక్కన పెట్టి, నువ్వు అట్టుండవే పనికి మాలిన పద్దాగలు గుర్తు చేస్తే అట్టుండు, ఇప్పుడు ఏం జరిగింది ప్రభు, ఇప్పుడు దీని సంగతి జైలు అని మాత్రం ప్రభుతో తగాద పెట్టుకుంటాం. అవునా? అవునా కాదా? మరి నీ జీవితంలో ఏది అనుమతించినా అది నీ మేలుకే, అది కష్టమైన, అవమానమైన, నిందైనా, ఏదైనా. ఎందుకంటే ఆయన చెప్పిన మార్గంలో ఎక్కడో మనం దారి తప్పాం, ఎక్కడో. వాస్తవికంగా సంఘంలో పరిశీలన చేస్తే కొంతమంది చాలా ప్రార్థనా పరులు ఉంటారు. గుంపుగా కూడితే మాత్రం ఆ ప్రార్థనా పరులు అంటే బోగెట్టదు వీళ్ళకి. ఎందుకంటే ఆ ప్రార్థన మేము చేయలేము, ఆ పనికి మళ్ళీ చేసినంత మేము చేయాలి పాస్టర్, లేనిపోయింది ఎందుకంత అని. నిజం, ఇది వాస్తవం, యథార్థంగా ఒప్పుకుందాం. ఒకళ్ళు బాగా ప్రార్థన చేస్తుంటే, అరాకొర ప్రార్థన చేస్తున్న వాళ్ళకి ఆ ప్రార్థన అంటే ఏదో కొత్తగాను విసుగుగా ఉంటుంది. కానీ అలాంటి వాళ్ళే కావాలి. ఆమేన్, హల్లెలూయా. ఆ వ్యక్తులను చూసి నువ్వు మండాలే కానీ నీ కడుపులో మండకూడదు. ఆ వ్యక్తిని చూసి నువ్వు మండాల. నాకు దేవుడిచ్చిన పాటల్లో ఒక మాట రాసుకున్నా, శ్రేష్టమైన భక్తుల యొక్క జీవిత మాదిరి నాకు చూపావని. దైవజనులకు పరిచయం చేసే ఉంటారు. ఒక ఆయన మంచు కొండల్లో పడి మోకాళ్ళ మీద దిగితే ఏమొచ్చింది? బ్లడ్ పడ్డది, నోటెమ్మట ముక్కులెమ్మట బ్లడ్, తుమ్మితే బ్లడ్ వచ్చి పడింది. ఆ వ్యక్తి యొక్క జీవిత చరిత్రను చదివి విలియం కేరీ ఆడికొచ్చాడు, మన భారతదేశానికి వచ్చాడు.
ఇంకా చాలా గొప్ప గొప్ప దైవజనులు ఆయన చేసిన పరిచర్య ఏమీ లేదు. మంచు కొండల్లో పోయి మోకాళ్ళ మీద పడి చెమటలు పడుతున్నాయి. నీలో ఆ మంట రగలాలేస్తున్నాములో. ఆమేన్, హల్లెలూయా. చలి పుడుతుంటే నీకు చెమటలు పట్టాలా, ప్రార్థన చేస్తుంటే చెమటలు పట్టాలా. అప్పుడు నువ్వు మండుతున్నావని ఇంకొకరిని తగలబెడతావు. నువ్వే సప్పగా పడుకున్నావు అనుకో, నువ్వు తగలబడేదేం లేదు, ఇంకొకరిని తగలబెట్టేది లేదు. నువ్వు మండే వ్యక్తిగా నువ్వు ఉండాలి. అలాంటి భక్తుల యొక్క చరిత్ర నేను చూసి, కొంతమంది దైవజనులు ఇప్పుడు సజీవులుగానే ఉన్నారు. వాళ్ళ యొక్క అనుభవాలు, సాక్ష్యాలు విని నా బ్రతుకును చాలా సరి చేసుకున్నా. వాస్తవానికి మేము శపించబడ్డటువంటి కుటుంబం మాది నాగవరం గ్రామం, క్రోసూరు మండలం, పెదకూరపాడు నియోజకవర్గం మాది. అక్కడ పుట్టుక క్రైస్తవులమే. ఊరు మొత్తానికి పెద్దగా ఉంటుంది మా కుటుంబం. రాజకీయ నాయకులను కలవటానికైనా, రాజకీయంగా అయినా, ఓ లాయర్ని కలవాలన్నా, ఎస్ఐని, డిఎస్పిని, సిఐని కలవాలన్నా, ఎమ్మెల్యేని కలవాలన్నా, ఇంకా పైన గవర్నరు లేదా ప్రధానమంత్రి ఇట్లా కలవాలన్నా మా కుటుంబం ఉంటుంది ముందుగా. తాతయ్య, ముత్తాత, నాయనమ్మ, ముత్తాత వీళ్ళంతా టీచర్లు. మా మేనత్తను ఈ ఊరే ఇచ్చారు. నేను మొట్టమొదటిసారిగా ఈ ఊళ్ళోకి వచ్చింది ఎప్పుడంటే 2016 పాస్టర్. 2016లో 41 రోజు ఉపవాసాన్ని ఏం తీసుకోకుండా ఉండి విరమించే సమయంలో పలానా ఊళ్ళో నా ప్రణాళికలో ఒక జంట ఉన్నారు, వాళ్ళకి నా మాటలు చెప్పుకోండు. ఎవరు ప్రభు అన్న. ఆడకపోతే చెబుతాక నీకు అంత అడావుడి ఏందాడు. సరేనయ్యా. ఆ టైంలో ఇక్కడికి వచ్చానమాట. మేము ఎలా శపించబడ్డామంటే, దైవజనుడికి మేము ఆశ్రయం ఇచ్చాం. మా ఇంట్లో సేవా పరిచర్య జరగటానికి సహకరించాం. సంఘం విస్తరిస్తున్నప్పుడు, విశ్వాసుల సంఖ్య పెరిగినప్పుడు జల్లెడబడుద్ది. శ్రేష్టమైన గింజ ఏది, తాలు గింజ ఏది అనేది జల్లెడబడుద్ది. ఆ జల్లెల్లో మా కుటుంబం పడ్డది. మేమనుకుంటున్నాం 12 ఎకరాల వ్యవసాయము, చాలా సమృద్ధి ఉంది, 100 మంది వచ్చినా వండి పెడతామే. అయ్యా పప్పు కావాలి, చింతపండు, నూనె ఏంది నువ్వు తెస్తావా అని ఇట్ట అడిగే సెక్షన్ ఏం లేదు. అన్నీ వస్తూ ఉండే, వండి పెడతా ఉండేవాడు. మేము పరిచర్యకి అన్ని విధాలా సహకరిస్తున్నాము. మా కుటుంబం బాగుంది అనుకున్నాం. మేమే జిక్కాము వల్ల. ఒకవేళ ఇలాంటి ధీమాతో ఇక్కడ చేరిన లేదా ఈ శబ్దాంతరాల ద్వారా లైవ్లో ఎవరైనా ఉన్నా సరే జాగ్రత్త. అందుకే ఇందాక 139వ కీర్తన 23, 24 చదివించింది. మేము అప్పుడు ఈ లేఖనాన్ని బట్టి మమ్మల్ని మేము తొంగి చూసుకోలేదు, సరి చేసుకోలేదు, బాగానే ఉన్నాం అనుకున్నాం. కానీ దేవుడు అనుమతించిన జల్లెల్లో మా కుటుంబం పడితే, మా తాతగారు సేవకుడిని నోరు జారి తిట్టాడు. కథం అయిపోయింది. ఈ సంగతి నేను బాప్తీసం పొంది 8 సంవత్సరాల తర్వాత చెప్పాడు ప్రభు. ఓ రోజు కూర్చొని ఏడుస్తూ ఉన్నా. ఎందుకు ప్రభు నా కుటుంబం ఇలా అయిపోయింది. శపింపబడి 20 సంవత్సరాల కాలం అయిపోయిన తర్వాత ముందుగా కుటుంబంలో మగదిక్కు లేకుండా తీసేశాడు. 1 by 1 35 మంది కుటుంబం కాస్త ఇప్పుడు ఇద్దరికి వచ్చాం. అది బాప్తీసం పొంది ఆయన చెప్పినట్టు నిలబడితే, లేకపోతే ఈ వికెట్ కూడా ఎగిరిపోయేది ఎప్పుడో. బాప్తీసం పొందిన 8 సంవత్సరాల తర్వాత దేవుని సన్నిధిలో కూర్చొని ఏడుస్తున్నాం. వారికి అడుగుతానే ఉన్నా. ఒకరోజు బాగా మొండిగా కూర్చొని అడుగుతున్నా, మీ పితరులను బట్టి మీ తాతగారు తొందరపడి ఇలా నోరు జారాడు సేవకుడి మీద, అందును బట్టి నీ వంశం, నీ కుటుంబం శపించబడింది అన్నాడు. నేను కూర్చొని ఏడుస్తూ ఉంటే ఆ పక్క నుంచి స్వరం వినపడుతూ ఉంది. చుట్టూ చూసుకుంటున్నా. అప్పుడు ఒక స్వరం వింటాను. నేను గబ్రియలుని దేవదూతని, నాతో పాటు మిఖాయిలు కూడా ఉన్నాడు, కొంతమంది దేవదూతల పరివారం ఇక్కడ ఉంది, అక్కడ కుర్చీ వేసావు కదా, అక్కడ చిత్తమైన దేవుడు యేసయ్య ఆ కుర్చీలో ఉన్నాడు అని చెప్పని ఇక మాట్లాడుతూ మొదలుపెట్టాడు.
మీ పితరులను బట్టి నీ వంశం కుటుంబం శపించబడింది, కానీ నిన్ను బట్టి నీతో నిత్య నిబంధన చేస్తున్నా. ఈ భూమి అంతమయ్యే సమయం వరకు నీ వంశం ఉంటుంది, నీ కుటుంబం ఉంటుంది. నీ వంశంలో నీ కుటుంబంలో ఉన్న వాళ్ళు నా సన్నిధిలో ఉండి నా సేవ చేస్తారని. ఆమేన్, హల్లెలూయా. ఇదే నీతో చేస్తున్న నిత్య నిబంధన అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ మాటకి ఇంకా ఏడ్చా, ఏముందన్నయ్యా ఇంతగా మమ్మల్ని ప్రేమిస్తున్నావని. ఎందుకయ్యా మా పరిస్థితి అని నేను ఏడ్చాను. ప్రభు స్వరం విన్న తర్వాత, సంగతి తెలుసుకున్న తర్వాత, ఎందుకయ్యా మమ్మల్ని ఇంతగా ప్రేమిస్తున్నాను. మేము శపించబడ్డవాళ్ళు. మొత్తం అయిపోయింది. లోకంలో అన్నట్టుగా బెల్లం ఉన్నప్పుడు అన్ని ఈగలు గమ్మొచ్చాయని, రోగాల రూపేణం ఏదో ఒక కారణాన్ని బట్టి డబ్బు అయిపోయింది, బంగారం అయిపోయింది, కొంత ఆస్తులు అయిపోయినాయి. చివరికి వీళ్ళ దగ్గర ఏమి లేదురా అనుకునేసరికి అందరూ వెళ్ళిపోయారు. ఈరోజు ఎరా అబ్బాయి బాగున్నావా, ఏం చేస్తున్నావు, ఎలా ఉంది, ఏంది అన్న అడగటానికి ఎవరు లేరు. కానీ నా ప్రభు మాత్రం రోజు వచ్చి భయపడమాక, మోషేకు తోడై ఉన్నట్టు నేను నీకు తోడై ఉన్నా, నేను నీకు చెప్పింది నెరవేర్చే వరకు నిన్ను విడవను ఎడబాయను, నిబ్బరం కలిగి ఉన్నాను. ప్రతిరోజు వచ్చి ఆ మాట పలికితేనే, ఆ స్వరం వింటేనే నెక్స్ట్ స్టెప్ పడుతుంది నాకు. ఒకవేళ ఈరోజు నువ్వు వాళ్ళు పలకరియట్లేదు, వీళ్ళు పలకరియట్లేదు, అయ్యా అందరూ ఎడంగా ఉన్నారయ్యా, ఒకప్పుడైతే బాగా ఏందో వదినా బాగున్నావా, ఏదమ్మా ఏం చేస్తున్నావు, అక్క బాగున్నావా ఏంది అని చెప్పి అడిగారయ్యా. అన్న ఏం సంగతి, బాబాయ్ మావయ్య ఏం సంగతి అని అడిగారయ్యా. ఇప్పుడైతే ఎవరు ఏమి లేదంటే దిగులు పడాల్సిన పని లేదు. ప్రభు నీకు లేకపోతే భయపడు. ఆయన ఉంటే సకల ఐశ్వర్యాలు నీతో ఉన్నట్టే. ఆమేన్, హల్లెలూయా. సంఘమంతా నీ చుట్టాలు కాదా, నీ వాళ్ళన్నా నీకు ఎడం చేసిపోతారేమో, కానీ కొంచెం దిగులుగా ఉంటే వచ్చి కూర్చొని ఏంటి సంగతి ఏందని అడుగుతారు. నాకుందా అలవాటు, మీకుందా? నాకు తెలిసిన ఒక అన్న ఈ మధ్యకాలంలో చాలా కష్టంగా ఉంది పాస్టర్ గారు జరగటం అని. వాస్తవానికి నేనే కట్టలానే పరిస్థితిలో ఉన్నా. ఎక్కడన్నా ఒక 10 కిలోలు ఉంటే బియ్యం ఇప్పించండి పాస్టర్ గారు, పిల్లలు పశువుళ్ళు తినలేకపోతున్నారు, ఎఫ్సీ రైస్ వల్ల కావట్లేదు, వాళ్ళ వల్ల కావట్లేదు, ఇది సంగతి. నేను చాలా చోట్ల ఆలోచన చేశా కానీ దొరకలా. నా ప్రభు కృప ఏంటంటే, నా మీద ప్రేమతో ఒక కుటుంబం ఓ 45-50 కిలోల బచ్చ తీసుకొని వచ్చారు. అది వచ్చిన కానించి ఇది ఎవరికి ఇవ్వాలి ప్రభు అనుకుంటున్నాను నేను మనసులో. మనమైతే ఇప్పుడు ఒకవేళ అక్రతలో ఉన్నవాళ్ళు సర్వసాధారణంగా దేవుడు కృపనిచ్చాడు, ఎంత దయామయుడు, నా ప్రార్థన ఆలకించి నాకు సహాయం చేశాడని, వాయ్ రావే ఎందుకు ఏడుచు లేనిపోయింది, ఓ సాల్ట్ పోసి ఉండు తొందరగా పిల్లలకు పెట్టు ముందా అంట. సీల్ చేయాలి దాన్ని, ఆ బస్తాన్ని అసలు సీల్ చేయాలి. ఎవరికి ఇవ్వాలి ప్రభు అనుకుంటున్నా సరికి ఒక మనిషి గుర్తొచ్చాడు. ఫోన్ నెంబర్ లేదు, ఎట్ట చేయాలనుకుంటే అంతలో ఫోన్ వచ్చింది. బొబ్బలే టైంకి దొరికావు రా అని చెప్పని బజార్లో ఏమేమి తీసుకోవాలో తీసుకొని ఇచ్చాను. ఇంటికి పోయాను, బస్తా ఇచ్చా. వద్దు పాష్ గారు అని, నీకే అవసరం ఉంది వద్దంటే, నా యేసయ్య ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు ఈ పని చేశానంటే, ప్రభు అన్నాడు ఒకసారి, నేను అక్కడక్కడ హీలింగ్ ప్రేయర్స్కి వెళ్తా, చేతబడి వీటి మీద దుష్టుడు కానీ వాడి దూతల చేత పీడించబడే వాళ్ళ కోసం ప్రార్థన చేయడానికి వెళ్తా. ఇదే క్రమంలో ఓ ప్రాంతానికి వెళ్ళాను. వాళ్ళ సంగతి పూర్తిగా క్లియర్ చేసి ప్రార్థన చేయకుండా వస్తున్నా. ప్రభు అంటున్నాడు, నీ ఇంట్లోని ఇలా జరిగితే పోతావు అట్నే అని. ఇక అప్పుడు నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమని ఆజ్ఞ నాకు గుర్తొచ్చింది. దాని ప్రకారంగా ఆ మాటకు అరెస్ట్ అయిపోయి, నా సంగతి నా ప్రభు చూసుకుంటాడని చెప్పని. ఎందుకంటే పిల్లలిద్దరికీ జ్వరం, భార్యకి జ్వరమే, బాధపడుతూ ఉన్నాడు, ఎక్కడ లేదు, అంత ఉంటారు 2 పిల్లలు. నాకు ఒకప్పుడు అవసరం అంటే ఆ భార్య బిడ్డల దగ్గర నోటిగాడ తీసి నాకు సహాయం చేశాడు. కృతజ్ఞత ఉన్నది. ఏదైతే అదేంది నా ప్రభు చూసుకుంటాడో తెలుసు. అయినా నాకేం తక్కువ కాలే, నా ప్రభు సమృద్ధి ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా.
ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ గమనించండి, ఒకప్పుడు మేము శపించబడ్డవాళ్ళం, కానీ నా ప్రభు దీవించాడు, ఆశీర్వదించాడు. నేను ఈరోజు ఈ మధ్యలో ఉంటాను, ఇన్ని సంవత్సరాలు ఇక్కడ ఉంటాను, నాకు అసలు గ్యారంటీ లేదు. బాప్తీసం పొంది తెల్లారి చనిపోదాం అనుకొని వచ్చినోడిని నేను బాప్తీసంలోకి. కానీ నా ప్రభు అనేక విషయాల్లో కృపనిచ్చి అనేక అనుభవాల్లోంచి బాగా నలిపేది వేసుకొచ్చాడు. మనం తేలిక మెల్ట్ అయ్యేవాళ్ళం కాదు. ఇనుము గనుక కొలివిలో పెడితే బాగా కాకలేసి అప్పుడు బెండ్ అయినట్టు అట్ట కాకబెట్టి బెండ్ చేసి ఆయన తెచ్చుకున్నాడు. లేకపోతే అంతేలాగా మెల్ట్ అయ్యే వ్యవహారం కాదు మనది. కానీ ఆ పరిస్థితుల్లో తీసుకువెళ్తూనే ఎన్నో అనుభవాలతో కూడినటువంటి పాటలు నా ప్రభు ఇచ్చాడు. అవి అప్పుడప్పుడు కంజరం మీద పాడి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉంటాం, మీకు కూడా వచ్చి ఉంటాయి. ఈ మధ్యకాలంలో బాగా అందరిని కదిలించిన పాట ఏంటంటే, చూస్తున్నావుగా యేసయ్యా నా స్థితి, నా పరిస్థితి చూస్తున్నావుగా, మార్గము తెలియక మార్పు కలుగక మరణాపేక్షతో ప్రేరేపింపబడవచ్చు, కన్నీళ్ళు అన్నపానములయ్యే, కలవరం భీతి నన్ను ఆవరించింది, చూస్తున్నావుగా. ప్రస్తుతం రికార్డింగ్లో ఉందిలే, ఏంది ఈ పాట కంజర మీద ఉంది ఆల్రెడీ యూట్యూబ్లో, అది బాగా హైలైట్ అయిందనమాట. నా పరిస్థితే 10 సంవత్సరాల అనుభవంలో నేను నడుస్తున్న విధానంలో నన్ను నేను తొంగి చూసుకొని రాసిన పాట ఎన్నో హృదయాలను అట్ట కదిలిచ్చే. నేను అనుకోలే, నేను అసలు అనుకోలే. కానీ నా ప్రభు తన కృపచేత అలా వాడుకుంటూ వస్తూ ఉన్నాడు. మెట్టుకు నేను నా సాక్ష్యాన్ని కొంచెమే చెప్పి ఆ సమయం బరిగొచ్చుతూ ఉంది ఆకుండా, అదే నాగితే. మీకు తెలుసా నేను ఎంత భయంకరమైన ప్రసంగికుడు? ఈ ఊళ్ళో ఫస్ట్ ప్రసంగం అన్నా సాయంత్రం 6 గంటల కాడి నుంచి రాత్రి 12 గంటల దాకా నా ఫస్ట్ ప్రసంగం ఈ ఊళ్ళో. ఇద్దరికే చెప్పింది నేను, ఇద్దరికే. అసలు నాకు ఏమీ తెలియదు. వచ్చాను, వాక్యం చెప్పు ప్రభు అంటే చెప్పాడు. ఆ అమ్మ ఈడ కూడా వచ్చే ఉండాలి, వస్తానంత రాలేదు, మరి వచ్చిందో మరి ఏంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంతా బాగానే ఉంది పాస్టర్ గారు, మీ సాక్ష్యం అంతా ఇట్లా నేను నడుస్తూ ఉన్నా. అసలు సబ్జెక్ట్ ఏంటంటే వస్తున్నా అక్కడికే. ఒకప్పుడు మేము విడవబడిన వాళ్ళమే కొన్ని దేవునికి నచ్చని కారణాలను బట్టి. ఇప్పుడు ఒకవేళ ఈ వర్తమానం వింటున్న నీవులో, నీ జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో ప్రభువుకు నచ్చనటువంటి సంగతులు ఏమైనా ఉండి నువ్వు కూడా ఇలాగనే ఏదో ఒక కారణాన్ని బట్టి ఎడము చేయబడ్డావా ప్రభువుకి, ఇక నా బ్రతుకు ఇక మారదయ్యా, అయిపోయింది, అంతా అయిపోయింది అనుకుంటున్నావా? ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి నేను బయటపడనయ్యా, నా వల్ల కాదు, ఇక చేతులు ఎత్తేస్తున్నాను, సావే, ఇక చచ్చిపోతే బాగుండు అనిపిస్తుంది అనుకుంటున్నావా? ఈ భార్యతో నేను వేగలేనయ్యా, ఈ భర్తతో నేను వేగలేనయ్యా, ఈ కుటుంబంలో నేను ఇమ్మడలేనయ్యా, నా వల్ల కాదు, ఏరు కాపురం అంటున్నావా? ఆడకపోతే నా కష్టాలు దప్పు చేయండి అయ్యేగా. అప్పుడు ఇద్దరే ఉంటారు, ఇప్పుడే 4 ఉన్నారు, అంతే తేడా. ఇప్పుడు ఈ ఇద్దరు ఉన్నప్పుడు ఇంకా ఫైటింగ్ ఎక్కువ ఉంటుంది. 4 ఉన్నప్పుడే లేనిపోయింది అత్త చూసి నా కొడుకుని చూడు ఏం చేస్తుందని చెప్పి అనకూడదు. ఇట్ట కూడా అనుకుంటారని కొంచెం కంట్రోల్ అవుతారు. వేరు కాపురానికి వెళ్తే ఇద్దరే ఉంటారు, లేదంటే పిల్లలు ఉంటారు. మీరు ఫైటింగ్ చేస్తుంటే వాళ్ళు చూస్తూ ఉంటారు. రేపటి దినాన మా అమ్మ మా నాన్న ఇటు చేశారు కాబట్టి మీ ఇద్దరం కూడా అదే టైపులో భర్తతోనూ భార్యతోనూ ఉండాలని చెప్పని వాళ్ళు ఒక నిర్ణయానికి వస్తారు. ఏదన్నా ఉంటే పిల్లలు లేనప్పుడు ప్రశాంతంగా మీరు మాట్లాడుకుంటే బాగుంటుంది. అది కుటుంబ సమస్యలైనా వ్యక్తిగత సమస్యలైనా, చివరికి పరిచర్య అయినా సరే. ఎందుకంటే పసి మనసులో ఊరకని నాటిపోతాయి ఆ మాటలు, ఆ పరిస్థితులన్నీ నాటిపోతాయి. నా వల్ల కాదండి, ఇది నేను చేయలేను, నా పరిస్థితి అంతంత మాత్రమే అంటున్నావా? నా ప్రభు అంటున్నాడు, నువ్వు ఏ పరిస్థితిలో ఉండి ఏ సమస్యను బట్టి వేదన చెందుతున్నా, వ్యవసాయం ఉంది, సాగుబడి చేస్తున్నావు, విత్తనం నాడుతున్నావు, చేతికి పంట వచ్చేసరిగా అయోమయం, అసలు వచ్చదో లేదో గ్యారంటీ లేదు.
వ్యాపారం మొదలు పెట్టానయ్యా, సక్సెస్ కోసం ఆశపడుతున్నాను, కానీ ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్నట్టుంది. లేదు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నానయ్యా, నాకేందో మరి ఎక్కడికి పోయిన ఎదురు దెబ్బ అవుతుందంటే, ఒకవేళ దేవుని ప్రణాళికలో ఉన్నావేమో చూసుకో. దేవుని ప్రణాళికలో ఉండి నువ్వు మొండిగా చదువుతానని పరిగెత్తినా అన్నీ ఫెయిల్ అయి కూర్చుంటావు పక్కన. దేవుని ప్రణాళికలో ఉండి వ్యాపారం చేస్తా, వ్యవసాయం చేస్తా, ఉద్యోగం చేస్తా, ఇదిగో ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తా అని చెప్పిపోయినా అప్పులు తప్ప చెప్పలు తప్ప రెండోది ఏముండదు. ప్రభు చెప్పగానే సరెండర్ అవటం నేర్చుకుంటే నీ అంత ధన్యుడు ధన్యురాలు ఇంకొకళ్ళు ఉండరు. ఆయన మాటకి లోబడకుండా చాలామంది కంపెనీ రోగాలు తెచ్చుకొని ఇప్పటికీ కూడా నయం కాకుండా కుయ్యో మొర్రు అంట ఎన్ని హాస్పిటల్ తిరిగారో, ఎంత ఎంత డబ్బు ఖర్చు పెట్టారో. ఆయన మాటకు సరెండర్ అయిపోతే అంత ఖర్చు పెట్టే పని ఉండదు, ఖర్చు పెట్టే పని ఉండదు. ఆడపిల్లకైతే ఒకటే రోగం అనుమతి స్త్రీకి, అది ఇంకేం ఉండదు అన్నమాట. ఆమె ఎవరు? వస్త్రపు చెంగు ముట్టుకున్నావా, అబ్బో భలే కూర్చుంది, ఆమెను హల్లెలూయా. ఇంక అదే రోగం. మన బంధం అనుబంధం అన్నట్టు ఇక అది వదిలిపెట్టదు. ఈయన లైన్లో ఉండి ఇక ఆగులే అంటే తప్ప. యేసయ్య లైన్లో ఉండి ఇక జాన్లే ఆపు, ఇక తట్టుకోలేకపోయింది ఆ పిల్ల, నా మాట వింటుందో లేక ఆగు అని ఆనాడు దావీదు గనక సంహారపు దోతతో, దావీదు ఎదుటిన్న సంహారపు దోతతో దేవుడు మాట్లాడి ఇక ఆపు అన్నట్టుగా ఈయన ఆపు అంటేనే అది ఆగిపోద్ది. ఇట్లా కంపెనీ రోగాలు చాలామందికి వచ్చిన వాళ్ళు నేను చూశాను. మొండిగా ఎదురుపోతారు దేవునికి, సాధించేది ఏముంది? సౌలా సౌలా మునికోనకు ఎదురుదన్నట్టు నీ వల్ల ఇద్దండి అంటే చీల్చేస్తుంది. అది ప్రభువుకి ఎదురుపోయి సాధించేదే లేదు. ఆయన చెప్పినట్టు నిలబడి ఆయన చెప్పినట్టు అడుగులే సక్సెస్ చూస్తావు నువ్వు. అసలు ఏమీ లేదనుకున్న చోట కూడా నువ్వు అరణ్యంలో ఉన్నా ప్రభు చెప్పిన ఆ స్థలం అయితే నీ కాడకు పంపించాడు దేవుడు ఆ ప్రజలను. ఆమేన్ హల్లెలూయా. ఆయన చెప్పినట్టు చేయి ఆ పని. అలా కాకుండా నీ బుర్రను ఉపయోగపెట్టామంటే మాత్రం ఇక నీకు అన్ని కష్టాలే కనపడతాయి. ఆ పరిస్థితుల్లో కూడా ఏంది ప్రభు నన్ను వదిలేసావా, ఏంది నా బ్రతుకు ఇలా ఉంది, సేవ వర్ధిల్లట్లేదు, సంఘం విస్తరించట్లేదు ఏందని. కొంతమందిని సేవలు ఏం చేస్తాడంటే అలానే ఉంచుతాడు, కొన్నాళ్ళు అలానే ఉంచుతాడు. అక్కడే కొన్ని విలువైన అనుభవ పాఠాలు నేర్పుతాడు. అసలు ఏమీ లేదు, సంఘం ఒక 10 మంది కూడా లేరు అనుకున్న సంఘంలో నుంచే శ్రేష్టమైన దేవుడు కోరుకున్న శిష్యులైన సేవక గణాన్ని లేపుతాడు. ఆమేన్ హల్లెలూయా. సంఘము సంఖ్య కోసం గాక ప్రభు సెలవిచ్చినట్లుగా శిష్య గణాన్ని సిద్ధపరచడానికి సిద్ధపడితే అసలు అంత ఉత్తమమైన సంఘం ఇంకోటి ఉండదు. ఆమేన్ హల్లెలూయా. ఒక్కొక్కరిని ఆ ట్రాక్లో నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు మన మనసులో ఇంకొక ట్రాక్ ఉంటుంది, అటువైపు నడవడానికి ప్రయత్నించినప్పుడు ఖచ్చితంగా అగచాట్లు కనపడతాయి, ఖచ్చితంగా మనకు అంత వ్యతిరేకత అన్నట్టు కనపడుతుంది. అదే ప్రభు చెప్పిన మార్గంలో నువ్వు నడువు, నీకెంత కష్టం అనిపిస్తున్నా నా ప్రభు ఉన్నాడుగా, ఆయనకి తెలియకుండా లేదుగా, ఆయన చూసుకుంటాడులే, ఆయన అనుకున్నదేగా, ఈ అనుభవంలోంచి ఖచ్చితంగా నేను వెళ్ళాలని ఆయన చిత్తమై ఉంది, నన్ను తీసుకువెళ్తున్నాడు. దైవజనుడు అద్దంకి రంజిత్ ఓఫిరే గారు చెప్పిన ఒక మాట నాకు బాగా గుర్తు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆయన నడిపించటం అనేది మొదలుపెట్టాడు అనుకో, ఆత్మ వశంలోకి వెళ్ళిపోయి పరిశుద్ధాత్మ దేవుడు చెప్పినట్టు నువ్వు నడవటం మొదలు పెడితే, నువ్వు నడవటం మొదలు పెట్టావంటే ఇక ఆయన ఏ అనుభవంలో తీసుకువెళ్తే ఆ అనుభవంలోకి నువ్వు నడవాల్సిందే. లేదనుకో బడికి పోకుండా మాట వినకుండా తిరుగుతారు చూడు పిల్లల్ని, తల్లికి కానీ తండ్రికి కానీ దొరికించ ఉంటుంది వాడి పని. ఆ టైపులో కొట్టుకుంటా తీసుకుపోతాడు ఆయన ఎక్కడికి పొమ్మంటే అక్కడ పో, ఎక్కడ ఉండమంటే అక్కడ ఉండు. ఏ అనుభవంలో తీసుకెళ్ళినా అక్కడ ఒక శ్రేష్టమైన పాఠం ఉంటుంది. ఆమేన్ హల్లెలూయా. అది ఇప్పుడు అర్థం కాదు కానీ ఫ్యూచర్లో నీకు ఖచ్చితంగా ఆశీర్వాదమే. ప్రభు అన్నాడు, వేరొకని కష్టంలో మీరు ప్రవేశిస్తున్నారు అన్నాడు. వేరొకని కష్టం అంటే మొట్టమొదటిగా యేసయ్య కనపడతాడు. నీకోసం నా కోసం మన జన్మచ కర్మచ పాపము నుంచి విడిపించబడటానికి ఆయన క్రయధనం చెల్లించాడు. ఇప్పుడు ఆయన కష్టపడ్డాడు,
తిరిగి పునరుత్థానుడై లేచాడు. ఆ కష్టంలో మనం ప్రవేశించాం. ఇప్పుడు నువ్వు కూడా అదే టైప్లో ఖచ్చితంగా ఎవరికైనా వాళ్ళ వాళ్ళ పిలుపు ప్రకారము దేవుడు అనుభవాలు రెడీ చేసి ఉంచుతాడు. అందరికి ఒకటే రావు. వాళ్ళెవరో హతసాక్షులు అయ్యారని నువ్వు హతసాక్షి అవుతావు నేను గ్యారెంటీ లేదు. నాకు చాలా ఇష్టం మరి హతసాక్షి అవ్వాలని. అవుతానా? ఆయన చిత్తమైతే జరుగుతుంది, లేకపోతే లేదు. నేను బాగా ఇజ్రాయెల్ మధ్య పోయి వాక్యం చెప్పాలనుకున్న ప్రారంభంలో ఏసన్న గారు అనుభవం సాక్ష్యం ఒకటి విన్నా. ఒక దైవజనుడు వచ్చి, పాస్టర్ గారు నేను పలానా చోట రెడ్ లైట్ వేసుల మధ్య వాక్యం చెప్పడానికి వద్దురా అని అంట. మళ్ళీ వచ్చిందంట, పాస్టర్ గారు నేను పోతా, ప్రభు నన్ను బలంగా ప్రేరేపిస్తున్నా, వద్దురా అని అంట. మళ్ళీ పోయి పాస్టర్ గారు నన్ను బలంగా దేవుడు ప్రేరేపిస్తానంటే వద్దురా అన్నా కానీ వినకుండా, వద్దురా అన్నా కానీ వినకుండా బరా పోయిండంట. బిళ్ళ బీటుకు పడ్డావు. వాళ్ళలో ఒకడు అయిపోయింది ఆయన కూడా. ఏసన్న గారేమో ఆ రెడ్ లైట్ ఏరియా పోయి వాక్యం నేను చెబుతానని పక్కన వచ్చినోడు అంటా ఉంటే ఏసన్న గారు అంటున్నాడు వద్దురా అంటుంటే, కాదు పాస్టర్ గారు నేను పోతా. చివరికి వాళ్ళల్లో ఒక ఆయన అయింది ఈయన కూడా. ఏసన్న గారు చెబుతానండి వద్దురా అని. ఆ అనుభవం సాక్షి విన్న తర్వాత నేను మానుకున్న ఆలోచన, భయంకరమైన కామ వికారపు చేష్టల చేత నింపబడిన కామోద్రేకం కలిగించేటువంటి చీకట్లు వాళ్ళ దగ్గర ఉంటాయి. పాపం అండి, ఏం తెలియదండి అని పోతారు కొంతమంది. ఖచ్చితంగా వాళ్ళని పట్టుకొని వెనకాల వచ్చాయి అన్నమాట ఆ చీకట్లో. ఇవన్నీ విని గ్రహింపు కలిగి ఆలోచన మానుకున్నా. ఇక ఒకటే తేల్చుకున్నా, నువ్వు ఆడికి చెబితే ఆడికి పోతా ప్రభు అని. ఆ క్రమంలోనే ఈ ఊరు వచ్చా 9 సంవత్సరాల క్రితం. వచ్చి ఇక్కడ మీ మధ్యలోకి వస్తుంది సీతమ్మ అని, ఆ అమ్మోళ్ళకి వాక్యం చేయడానికి వచ్చి, ఆమె మా మేనత్తోళ్ళ ఇంటికి వచ్చిందాక తెలియదు నాకు ఆమె సంగతి. వచ్చిన తర్వాత దేవుడు ఇదిగో వాళ్ళకే చెప్పాల్సిందంటే వెళ్ళి దేవుని మాటలు అందించి ఇక ఆ రాత్రి పడుకున్నాం. మళ్ళీ అదే చెబుతున్నాం. మళ్ళీ కల్లో కూడా దైవజనునికి తెలిసింది పలానా చోట తండ్రి సన్నిధంట, షాలేం రాజు గారి చేతులను బాప్తిసం పొందాడంట, నర్సరావుపేటలో తండ్రి సన్నిధి పరిచయలో ఉంటాడంట, ఇలా వచ్చాడంట అనగానే ఇక నన్ను బుట్టలో పెట్టుకున్నారు. ఇక అప్పుడు నా పరిస్థితి నేను మర్చిపోలేనని ఎందుకంటానంటే ఉంది, ఇప్పుడే వచ్చారు అసలు సంగతిలోకి. సరే ఉండమను, అన్నయ్య చెప్పాడు ఉండమను, రాత్రి కూడా వాక్యం లేదు దేవుడు, వాక్యం శుక్రవారం ఉపవాస కూటంలో వాక్యం వెళ్తాడు ఉండమను. వాక్యం అందించా. అమ్మ ఆ రోజు మీరు వండిన కూర గుర్తుందా మీకు? రాంగాల్లో కాఫీ ఇచ్చారు, తర్వాత థమ్స్అప్ ఇచ్చారు, ఆ తర్వాత స్ప్రైట్ ఇచ్చారు. ఏంది అసలుకే డైజెషన్ కరెక్ట్ లేదు. అదంతా అయిపోయింది. అన్న భోజనం చేయండి, కూటం అయిపోయింది. కానీ పాస్టర్ గారు అను సరే అని చెప్పిపోయా. నా దృష్టి మీద పొంగల్ బత్తాయి రసం ఇచ్చారు, తాగా. మరి విశ్వాసులు ఏం చేస్తున్నారు, ఏది కాదన్న మాకు తలనొప్పులేనాయా. ఏంది అన్న మా ఇంట్లో తిండా అంతేలే, వాళ్ళిల్లే కాబట్టి వాళ్ళ ఇంట్లో. మొన్న ఇంకో మధ్యలో ఒక అమ్మ అడిగింది, నా బాగా అనగానే నేనన్నా మెలకున్న ప్రభు తెలియదని. ఆ రోజు పాస్టర్ గారు ఏమండారంటే దుంప, కోడిగుడ్డు, టమాటా, మసాలా. ఇప్పుడు నాకు డైజెషన్ కరెక్ట్ లేదు. అదృష్టం ఏంటంటే నర్సరావుపేటలో డైజెషన్ కరెక్ట్ లేదురా, మోషన్స్ కంట్రోల్ కావడానికి మాత్ర ఇరా అంటే అవ్వటానికి ఇచ్చిండు. ఆ నుంచి గుంటూరు బస్ స్టాండ్ దాకా దేవుడు కాపాడిండు. బస్సులోనే వస్తున్నా. గుంటూరు బస్ స్టాండ్లో కాలకృత్యాలు అయిపోయినాయి. మళ్ళీ ఆ నుంచి తెలియదుగా, అసలు అరాకొర చదువాయా. వాడు కంట్రోల్ అవటానికి ఇచ్చిండు అనుకున్నాను, కానీ కంటిన్యూ అవటానికి ఇచ్చిండు అనుకోవాలా నేను. మళ్ళీ మంగళగిరి బస్ స్టాండ్ దాకా వచ్చి అక్కడ కాలకృత్యాలు తీర్చుకుని డౌట్ వచ్చింది, నీరసం వస్తుంది, తేడా పడుతున్నా ఏందని చెప్పి మెడికల్ షాప్ కాడకు పోయి అయ్యా ఏంటి చూడు అన్న. ఈ అవ్వటానికా ఆగటానికా అంటే అవ్వటానికే అన్న. ఓ అమ్మ వాడికి అట్టెన పట్టదా. సరే ఆగటానికి అని చెప్పని ఆడ తీసుకొని ఓఆర్ఎస్ ఒకటి తీసుకొని తాగి పాస్టర్ గారు వాళ్ళ దగ్గరకు వచ్చా. అంటే అత్తయ్య వాళ్ళ కాడికి వచ్చాను. తెల్లారి కూడా మరి నీరసం ఉంటుందిగా, ఒకటి ఎర్ర కూర్చుడే నా అంత అది లేదు 2 అయ్యి 2 అయితే చాలు పక్కనే ఉంటాడు. నా పరిస్థితి అదనమాట. 2 అయ్యి ఏంది. ఇక పాస్టర్ గారు ఆ రోజు మరి ప్రేమను బట్టి వాళ్ళు ఉన్న దాంట్లో అప్పుడున్న పరిస్థితిని బట్టి వాళ్ళు ఏర్పాటు చేస్తే కాదనకు తిన్నా. మళ్ళీ థమ్స్అప్ వచ్చింది.
సరే ఇంటికి వెళ్తున్నాను అనుకోగానే అన్నయ్యను ప్రోత్సహించే మరి ఆ పైన దైవజనులు ఇంకోళ్ళు ఉన్నారు. పలానా చోట నుంచి వచ్చారు అనగానే ఆయన ఇంకొంచెం గొప్పగా ఎత్తుకుంటూ నన్ను గంపలో, ఇక చూడు తొందరగా వదిలిపెడితే ఇంటికి పోదాం అనుకుంటున్నా. నాకు బాగా గుర్తనమాట, గుర్తుండిపోయే సన్నివేశాలు మరి పరిచయం లేదు. అలాగా ప్రభు కృపను బట్టి మీ ప్రేమ ఎప్పటికీ నేను మర్చిపోలేంది. ఎందుకంటే మీరు ఉన్న దాంట్లో, కాకపోతే నాకున్న పరిస్థితి నేను ఆ రోజు చెప్పలా. ఏముందలే ఫ్రీగానే ఉన్నాను కదా అనుకున్నాం. తర్వాత తిప్పలు పడితే కానీ అర్థమైంది. అట్లా నాకు బాగా గుర్తనమాట. అన్నయ్య అడుగుతూ ఉన్నారుగా మీరు, ఆ దైవజనులు ఎవరన్నా, ఆ దైవజనులు ఎవరన్నా, వాక్యాలు బాగుంటుంది ఎవరన్నా అడుగుతున్నారుగా. ఇదే నా పరిస్థితి. ఆ రోజు దేవుడు ప్రేరేపించిన దాన్ని బట్టి ఇక్కడికి వచ్చి దేవుని మాటలు అందించి, మళ్ళీ ఇక్కడ సంఘంలో నిలబడి మాటలు అందించి, దేవుని కృపను బట్టి మళ్ళీ ఈరోజు ఇలా అందించడానికి దేవుడు తన వర్తమానాన్ని అందించడానికి ఇక్కడ తీసుకొచ్చాడు. అంతా బాగానే ఉంది భాష్ గారు, అంత ట్విస్ట్లో పెట్టినట్టు ఉంది. మరి మాకు పరిష్కారం ఏంటంటే, ఇదిగో శుభవార్త విను. ఖచ్చితంగా నా ప్రభు నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితిలో విడుదల కలుగజేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రభు అంటున్నాడు, ఆయన ఏమంటున్నాడంటే, నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగా ఉంటావు, రాజకీయ మకుటంగా ఉంటావు. అంటే భూషణ కిరీటము, రాజకీయ మకుటం అంటే, కిరీటం అనేది గొప్పతనానికి గౌరవ సూచనగా ఉంటుంది. రాజకీయ మకుటం అంటే పరిపాలన విభాగంగా ఉంటుంది. అంటే అధికారం అనేది ఉంటుంది. నీకు శత్రు బలం మీద అధికారం ఇచ్చాను అన్నాడు. ఖచ్చితంగా నువ్వు శాసిస్తే ఆ బంధకాల నుంచి విడిపించబడతారు ప్రతి ఒక్కళ్ళు. అయ్యో నేను ప్రార్థన చేస్తే విడుదల కలుగుద్ది అంటే కలుగుద్ది. జంకేది ఎందుకు? యేసు నామములో పో అంటే వదిలిపోవాలి కదా, అంతే. లేదు నాకు ఈ సమస్య నుంచి ఒడ్డున పడతానంటే పరిష్కారం ఉంది. ప్రభు మాట సరిగా నువ్వు విను, నిలబడి ఆయన చెప్పినట్లు అడుగులు వేయి, ఆయన చెప్పినట్లుగా కుటుంబంలో నడుచుకో, ఆయన చెప్పినట్లుగా భర్తతో నువ్వు ఉండు, ఆయన చెప్పినట్లుగా భార్యను ప్రేమించు, ఆయన చెప్పినట్లుగా నీ ఆర్థిక వ్యవస్థను నువ్వు కట్టడి చేసుకో, నువ్వు కంట్రోల్ చేసుకోవాలి. ఒక సమయంలో దేవుడు సమృద్ధినిస్తాడు. ఆ తర్వాత ఖర్చు కూడా చూపించి ఈ సమయంలో ఎట్ట నువ్వు ప్రవర్తిస్తావు కూడా చూసుకుంటాడు. ఇప్పుడు ప్రజెంట్ నేను అదే పొజిషన్లో ఉన్నా. ఆమేన్, హల్లెలూయా. ఆయనంత మాత్రం చక్కవేం కావాలి. నా ప్రభు సమృద్ధినిస్తా ఉన్నాడు. నా ప్రభు అంటున్నాడు, నువ్వు ఇక విడవబడిన దానవని ఇక మీదట అనబడవు. ఇక లేదు నాకు అంత శూన్యమే కనపడుతుందంటే అది నీ భ్రమ. నిన్ను నువ్వు తొంగి చూసుకుంటున్నావు. నీ మనసులో నువ్వు ఒక పిక్చర్ను చూసుకుంటున్నావు. ఆ పిక్చర్ను బట్టే జరగట్లేదు, నేను అనుకున్నట్లుగా జరగట్లేదు అనుకుంటున్నావు. నువ్వు అనుకున్నట్టు కాదు, ప్రభు అనుకున్నట్టు చూడు. ప్రభు అనుకున్నట్టుగానే జరుగుద్ది తప్ప నీ మనసులో అనుకున్నట్టు జరగదు. నీ మనసులో అనుకున్నట్టు జరగదు. నిన్ను ఒక శ్రేష్టమైన పాత్రగా కావాలనే ప్రభు సత్య సంబంధమైన ఈ సంఘంలో నిన్ను స్థాపించాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు పచ్చని ఒలివ మొక్క వలె ఉండాలా. పచ్చని ఒలివ మొక్క వలె నువ్వు ఉండాలంటే యేసయ్యతో నువ్వు అంటు కట్టబడాలి. యేసయ్యతో నువ్వు అంటు కట్టబడితే యేసయ్యలో ఉన్న జీలు నీలోకి వస్తుంది. ఆ జీలు వచ్చిందంటే నువ్వు అచ్చం యేసయ్య బ్రతికినట్టే బ్రతుకుతావు, అచ్చం యేసయ్య ప్రవర్తించినట్టే ప్రవర్తిస్తావు, అచ్చం యేసయ్య ప్రేమించినట్టే ప్రేమిస్తావు. ఆ ప్రేమను క్రియల్లో కూడా కనపరుస్తావు. యేసయ్య ఎలా అయితే ఒక వ్యక్తిని క్షమిస్తాడో అలాగనే నువ్వు క్షమిస్తావు. ఎవరి మీద పగబెట్టుకో. ఇప్పుడు ప్రేమోన్మాదులు ఉన్నారు, ప్రేమ ప్రేమ అని చెప్పని వాడు వెనకాల పడి యాసిడో ఖర్చులు, ఇప్పుడు గందరగోళంగా ఉంది వ్యవహారం అంతా. మీరు మరి ముఖ్యంగా ఒక ప్రార్థన చేయండి. ఈ నెలలో ఎక్కువగా వినబడ్డ వార్తలు ఏంటంటే, ప్రియుడు మోజులో పడి భర్తను ముక్కలుగా నరికిన భార్య. ఈరోజైతే పల్నాడులో అంట, మరి అది ఏడ అడ్రస్ చూడలేదు కానీ డెలివరీ చేసిందంట పార్సిల్ ఇంటికి, వాళ్ళ పుట్టింటికి. భార్య భర్తను చంపి. ఈ నెలంతా నేను ఎక్కువ విన్న వార్తలు ఇవే. ఈ వార్తలు అంటే పెళ్లి కావాలనుకున్నాడు అసలు పొరపాటును కూడా పెళ్లి చేసుకోడు. ఓమో ఏమైద్దు ఏమో, అది ఏ దుర్మార్గం పెట్టుకుని వస్తుందో కడుపులో అని చెప్పాలి. వాటిని ఆ ప్రార్థన కంటిన్యూగా ఖచ్చితంగా చేసుకోండి. ఎందుకంటే పిల్లలకు పెళ్ళిళ్ళు కావాల్సి ఉంది. ప్రస్తుతం పరిస్థితి అంతా కలుషితంగా ఉంది, ఏం అర్థం కావట్లా.
ఏ మనస్సు కలిగి ఉంటున్నారో, మరి ఇంటికి వచ్చిన ఆడపిల్ల ఎలా ఉంటుంది ఎవరు చూస్తున్నారు? ఆ పై వస్త్రం అయితే ఏ రంగో ఏందో చెప్పగలుగుతాం, హృదయం లోపల ఉన్నది ఎవరు కనిపెడతారు? యేసయ్యే. ప్రభువుకి అప్పచెప్పామనుకో, ఒకవేళ నా పిల్లకు పెళ్లి చేయాలనుకుంటున్నానయ్యా, నా బిడ్డకు నా కొడుకుకు మంచి సంబంధం కావాలనుకుంటే నువ్వు ముందు ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. గుణవచ్చైన భార్య వచ్చేలాగాని దొరుకుద్దా? నా ప్రభు కృపను బట్టి ఖచ్చితంగా దొరుకుతుంది. ఆమేన్, హల్లెలూయా. గుణవంతుడైన భర్త దొరకాలని ప్రార్థన చేయండి. ఓ దైవజనుడు అయితే అది అసాధ్యం రబ్బాయి అండు, కానీ నా ప్రభు కృపను బట్టి సాధ్యమే. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేయకుండా పాస్టర్ గారి జీవిత ఉపయోగం ఉంది. నాకు చాలామంది భక్తులు దొరికారు, శ్రేష్టమైన భక్తులు. అమ్మ మీరు ప్రార్థన సరే, నేను ఒకరోజు ఎందుకు డౌట్ వచ్చి వాళ్ళ ఇంటికి పోయి గృహకూటంలో ప్రార్థన చేయమ్మా అన్న. నాకు రాదు పాస్టర్ గారు. నీ ఆత్మీయ క్షేమం కోసం కూడా నువ్వు ప్రార్థన చేసుకోకుండా ప్రభు వల్ల చేర్చి ఎవరికి ఉపయోగం? పోయి ఆ పరలోకంలో తోటమాలిగానో ఏడా మూలన పడి ఉంటావు. ఈ భూమి మీద మనం ఘనత, గౌరవాలు, పేరు ప్రఖ్యాతులు కోరుకుంటాం. మరి పరలోకంలో కూడా అలాగనే ఉండాలని ఎందుకు ఆశపడవు నువ్వు? నేను నాకు ప్రభు నాకు నిర్ణయించిన బహుమతి జీవ కిరీటం. నేను దాన్ని పొందుకోవాలి ఖచ్చితంగా. నేను నమ్మాను నా ప్రభు చెప్పిన మాట. మరి నీకు కూడా ఏదో ఒకటి చెప్పుంటాడుగా ఖచ్చితంగా. వద్దా నీకు? మరి ఏదన్నా ఎవరన్నా ప్రభుత్వం ఫలానోళ్ళు అమ్మాయి రేషన్ కార్డు పెట్టుకుంటే ₹10 ఇస్తున్నారంట, రా అంటే ఏం చేస్తాం మనం? పాస్టర్ గారు అదే టైంలో ఉపవాస కూటాలు పెట్టాలా? ఆ రేషన్ కార్డు కాడ ₹1000 కోసం ఆ లైన్లో ఉంటాం, కానీ ఉపవాస ప్రాంతంలో పొరపాటును కూడా ఉండవు. నాకు తెలిసి మీరు ఏ స్పందన లేదు కాబట్టి మేము ఎటు కాదు పాస్టర్ గారు, అందరం ఒకవైపేనని చెప్పాను. ఆ ₹1000 కోసమైనా పరిగెడుతూ ఉంటారు, కానీ పరలోకంలో నా ప్రభు కృపను బట్టి నా కుటుంబం నిలబడాలి, నా ప్రభువు నిర్ణయించినటువంటి ఆ బహుమతులు మేము పొందాలి, ఆ మెప్పు ఘనత మేము పొందాలి. మేము మట్టికే కాదయ్యా, మా భావితరాలు కూడా నా ప్రభువులో ఉండాలి అన్న ఆసక్తి కలిగి కనుక నువ్వు భక్తి చేయగలిగితే, నువ్వు మండితే నీ కుటుంబం అంతా మండుద్ది, నువ్వు మండితే నీ సమాజం మండుద్ది, నువ్వు మండితే సంఘం మండుద్ది. నిన్ను చూసి అక్కడ మోకాళ్ళు వేస్తుంటే నేను కూడా మోకాళ్ళు వేయాలని రావాలా? అలాగ ఉండాలా నీ భక్తి సాధన. అది దేవుడు మెచ్చుకునేటువంటిది. ఆ రీతిగా నువ్వు గనక మారగలిగితే నా ప్రభు అంటున్నాడు, నువ్వు ఇక ఎప్పుడు విడవబడిన దానివి అని అనబడవు, నాకు ఇష్టరాలు అవుతావు, నేను పెళ్లి చేసుకునేటువంటి భార్యగా అవుతావు. నువ్వు పెళ్లి చేసుకునే భార్య అంటే ఎంత ధన్యత. మరి ప్రభు ఎన్ని కొలతలు పెట్టాడు, మామూలు పెట్టలే. ఎఫెసీ 5:25-27 వరకు మచ్చ, డాగు, ముడత, కళంకం మరి అట్టిది ఏదీ లేనటి వధువైన సంఘం అంట. మరి మన పరిస్థితి చూసుకోవాలి. నా ప్రభువా, నీకు ఇష్టమైన ప్రాణేశ్వరిగా నేను ఉండాలయ్యా, నువ్వు పెండ్లాడేటువంటి వధువుగా నేను అవ్వాలి అన్న కసితో కనుక నువ్వు భక్తి సాధన చేస్తే ఖచ్చితంగా నువ్వు ఆయన చేతిలో భూషణ, ఆయనకి యెహోవా చేతిలో భూషణ కిరీటంగా ఉంటావు. నిన్ను చూస్తే అందరూ ఆకర్షింపబడేలాగా ఉంటుంది. ఇప్పుడు ఒక రాజుగారు శ్రీకృష్ణదేవరాయల కాలంలో శ్రీకృష్ణదేవరాయలు అలంకరించుకున్నటువంటి ఆ కిరీటం అంట అని చెప్పి మ్యూజియంలో పెడితే ఏం చేస్తాం మనం? బర్రా ఏం మనం చూడలేదు, మా తాతలు చూడలేదు, ముత్తాతలు చూడలేదు, అరే మనకు వచ్చిందిరా ధన్యత అని చెప్పని బర్రా పరిగెత్తుకుంటా పోయి ఆ కిరీటాన్ని చూసి మాయ్ ₹100 టికెట్ అంటే అయితే ఇది అది ఎట్టుందో చూడాలా అంట. నా ప్రభు కూడా ఆయన చేతులు అలా ఎత్తి పెడితే నిన్ను అనేకులను అలా ఆకర్షించేలా చేసుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ బంగారపు కిరీటంలో రత్నాలు ఉండవా, వజ్రాలు ఉండవా, ఎన్నో విలువైన పొదగబడి ఉంటాయి, అనేకులను ఆకర్షింపబడి. అలాగనే నీలో నుంచి అనేక విభిన్నమైన కోణాల్లో అనేకులు ఆకర్షింపబడేలాగా నిన్ను శ్రేష్టమైన పాత్రగా చేస్తాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. రాజకీయ మకుటం కూడా నువ్వు ఏలుబడి చేస్తావు, శ్రద్ధగా నువ్వు పని చేస్తే ఏలుబడి చేస్తావు. కొంతమందికి పరిచయం చేయటువంటి సస్యమీర ఒళ్ళొంగదు పాపం, పొరపాటును కూడా పట్టదీయమన్నా కానీ వాడు తెస్తాడు, తీసుకొని వాడిని తీసుకొని
మరి నువ్వేం చేస్తావు? వాళ్ళకి బహుమతి వచ్చి ఏం చేస్తావులే. దేవుడికి కూడా పక్షపాతి అండి, అంతా ఒక వర్గమే అయిపోయింది, మా వర్గం ఎవరు లేరని చెప్పని ఎట్నే సణుక్కుంటాం. నీకు చాతనైన పని పరిచయలో ఏది దొరికితే ఆ పని చేయి, వదిలిపెట్టుకో. మాకు ఆశీర్వాదం ఎవరు? నేను చేశాను పరిచర్య, నాకు దొరికిన ప్రతి పరిచర్య, వంటుండే ఏంది పట్లేసాను, ఆ సౌండ్ సిస్టమ్ పరిచర్య చేశాను, ఏ దొరికిన కార్ డ్రైవింగ్ చేశాను, బాత్రూమ్లు గడగటానికి కూడా ఒకసారి ప్రభు అవకాశం ఇచ్చాడు. ఇట్లా ప్రతి పని నువ్వు శ్రద్ధగా నడుము వంచి పరిచర్య చేస్తే నువ్వు ఏలుబడి చేస్తావు. శ్రద్ధగా నువ్వు విన్నావంటే అనేకులు చెప్పగలుగుతావు. పరిచర్యలో శ్రద్ధ కలిగి ఉన్నావంటే నువ్వు ఖచ్చితంగా ఒక సేవకుడిగా సేవకురాలుగా నిలబడతావు. కాదు నేను ఊర కూర్చోవాలి, ప్రభు మాత్రం నాకు కిరీటం ఇవ్వాలి, అధికారాలు ఇవ్వాలంటే ఎట్టిస్తాడు? బాధ్యత లేనివాడికి అధికారం అప్పచెబితే ఎట్టుంటుంది? ఆ మధ్యకాలంలో సొలొమోను చనిపోయిన తర్వాత కొడుకు బాధ్యతలు అప్పచెబితే పెద్దల ఆలోచన తీసుకోకుండా పక్కనున్న ఉంది, అదే రాసి ఉంది బైబిల్లో. మొత్తం పోయింది, యవనస్తుల ఆలోచన తీసుకున్నది. బాధ్యత లేదు. తెలియగలవాడైతే పెద్దల యొక్క అనుభవాలు తీసుకొని ప్రకారం అడుగులు వేసేవాడు. ఇవాళ సంఘంలో సేవకుడు ఆలోచన తీసుకొని కుటుంబంలో సమస్య నాకు అబ్బాయి ఆయనకేం తెలుసు, ఆయనకేం తెలియదు. ఆయనకు దైవజనుడు తెలియకపోయినా నీ కోసం ప్రార్థన చేస్తాడు. దేవుడు ఇచ్చిన ఆలోచన చొప్పున నువ్వు అడుగులేస్తే నువ్వు ఆశీర్వదింపబడతావు. ఆయనకి ఏం తెలియదు అనుకుంటే ఇప్పుడు నిన్ను కూడా నీకు అంతా తెలుసు కాబట్టి అది ఆ మూలన కూర్చో, లేదంటే ఈ మూలన కూర్చో, ఆడ కూర్చో, లేదంటే నువ్వు ఏర్పాటు చేసుకున్న ఆ సీట్లోనే కూర్చో అంటాడు. దేవుడు నీకు ఒక దైవజనుడిని అప్పచెప్పాడంటే ఆయన మాటకు నువ్వు లోబడితే ఆశీర్వాదం ఖచ్చితంగా ఉంటుంది. లోబడకుండా నాకు అంతా తెలుసు అంటే తెలుసు కాబట్టి ఆ పక్కన కూర్చోంటాడు ప్రభు. నీ సంగతి అంతా తెలిసిందా ఆడ కూర్చోబెట్టి ఆ తర్వాత అసలైన పశ్చాత్తాపం నీలో కలుగు చేసి, నేను ఒట్టోడినే ప్రభా, ఒట్టిదాన్నే ప్రభా, ఇక్కడి నుంచి నీ మాటకు లోబడుతున్నాయా, దైవజనుడు చెప్పినట్టు అడుగులేస్తున్నాయని ఆ మాట వచ్చిందాక నిన్ను అట్నే పెడతాడు ఆయన. అసలు నిన్ను పూర్తిగా జీరో చేస్తాడు. ముందు జీరో చేస్తేనే నువ్వు విలువైన పాత్ర అవుతావు. పేతురు సముద్రం మీదకి వెళ్ళి వలవేయటం తెలుసు, ఆ సముద్రం నీళ్ళంటే భయం లేదు, పడవట్టట్టు అంటున్నా కానీ భయం లేదు. అంత ధైర్యవంతుడు. ప్రభు విలంగానే వచ్చాడు. ఓ సమయంలో దేవుడు అభిషేకించాడు, దేవుని పనికి వెళ్ళాడు, ఎన్నో అద్భుత కార్యాలు జరిగాయి, ప్రభు చేత గద్దింపు ఎదుర్కొన్నాడు. కానీ ఓ సమయం రాగానే ఆయన ఎవరు నాకు తెలియదు, పొరపాటును కూడా అడగమాకండు. తర్వాత వల భుజాన్ని వేసుకొని మళ్ళీ ఏటొడ్డుకు పోయాడు, వలేస్తుంటే చేపలు పడుతులా. ప్రభు వచ్చి ఆ పక్కనే అండు, సరే అని చెప్పని వచ్చి ఈ భూమి మీద ఎంతమంది ఆయా రకాల జాతుల ప్రజలు ఉన్నారో అంతమంది చేపల రూపేణ అక్కడ కనపడ్డాయి ఆ వలలో. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే ప్రభు చెప్పాడు ఆ మేడగదిలో కనిపెట్టండి అనగానే పోయి కనిపెట్టాడు, పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు. ఎవరైతే అడిగారో అబ్బెబ్బే ఆయన తెలియదు అన్నాడో అక్కడే మీరు ఎవరినైతే చంపారో ఆయనకి మేము సాక్షులు అండు, ఏమన్నా చేసుకోండి, ఈ చెప్పేదాండు. అంటే అంతకుముందు బలవంతుడే, ధైర్యవంతుడే, మధ్యలో బాగానే ఉన్నాడు. ఒక గడియ రాగానే తన మీద తను ఆధారపడతా ప్రభు అంతకుముందే చెప్పాడు, కేఫా నువ్వు బండవయ్యా, నీ బండ మీద నేను సంఘాన్ని కడుతున్నా. ఇక అసలు ఏం లేదు, బాగా హైట్ పెరుగుంటుంది నాకు తెలిసి. ఒక్క గద్దింపుతో సైతాన పో పక్కకి ఎనికిపో అన్నా, ఇక అంతే అయిపోయింది. ఫ్లాట్ జీరో అవ్వాల్సి వచ్చింది. మనలో కూడా అప్పుడప్పుడు అతిశయాలు ఉంటాయి. పరిచర్లైనా, కుటుంబంలో భక్తులు అయినా, నేను ప్రార్థన చేయగల పలానా అక్కకి అద్భుతం జరిగిందని ఎన్ని ఇరిగిపోయేలాగా చేసి జీరో చేసి ఆ తర్వాత ఆయన కృప మీద ఆధారపడేలా చేసి అప్పుడు నిన్ను హీరో చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు నీకు ఏది ఇచ్చినా కానీ విలువగానే కనపడుతుంది. చిన్న వస్తువు ఇచ్చినా విలువగానే కనపడుతుంది. లేకపోతే మాత్రం నీకు ఏది ఇచ్చినా మొత్తం తీసపోయి ఆ పశువుడికి ఇచ్చే తీసపోయి విలువైన తీసపెట్టేట్టు దోముతూ ఉంటాడు. అదే టైప్ అయితే నీ పని కూడా. అందుకే అప్పుడప్పుడు జీరో చేస్తాడు ప్రభు అందరినీ. జీరో అయితేనే ఆ తర్వాత నువ్వు ఫిల్ అవుతావు. అప్పుడు బలవంతురాలు అవుతావు. ప్రభు ఏది ఇచ్చినా విలువగా కాపాడుకుంటావు.
ప్రభు పక్షం కదిలినప్పుడు ఆయన హస్తాన్ని జోడించి అద్భుతాలు నీ పక్షంగా చేయడం మొదలు పెడతాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ పరిచర్య పక్షం కూడా అద్భుతాలు చేయటం మొదలు పెడతాడు. ఇది కేవలం ప్రార్థన ధూపవేదిక మాత్రమే. రానున్న దినాల్లో దేవుడు మీకు ఒక స్థలం ఇవ్వబోతా ఉన్నాడు. ఎకరం బాతిక స్థలం, దాంట్లో కొంచెంగా మందిరం కడుతూ ఉంటావు, అది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత రానున్న దినాల్లో మినీ హోసన్న మందిరాలని అమెరికాలో జరుగుతున్నాయి. ఆ టైపులో ఇక్కడ కూడా సువార్త సభలు జరగబోతా ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా. నా ప్రభు మీకు ఇస్తున్న ఆశీర్వాదం ఇదే. ఈ 21 దినాల ఉపవాస కూటంలో దైవజనుడు ఎంతో తపన పడుతున్నాడు. ఏమి ఇస్తున్నావు ప్రభు, మాకు ఏం ఆశీర్వాదం ఇస్తున్నావు ప్రభు, నాకు కానీ, నా కుటుంబానికి కానీ, నా సంఘ బిడ్డలకు కానీ, ప్రతి కుటుంబానికి కానీ, పరిచర్యకు కానీ ఏమిస్తున్నావు ప్రభు అంటే ఇదే ఆశీర్వాదం. ఆమేన్, హల్లెలూయా. మినీ గుడారాల పండుగలు హోసన్న మందిరంలో జరుగుతున్న, అమెరికాలో జరుగుతూ ఉన్నాయి. మొన్న మధ్యలో వచ్చారు వాళ్ళు పెద్దోళ్ళు మొత్తం అందరూ. అదే టైపులో ఈ ప్రాంతంలో, ఈ గ్రామంలో ఈ పరిచర్య ద్వారా దేవుడు చేయబోతా ఉన్నాడు. విశ్వసించు, రానున్న దినాలు ఇది ఖచ్చితంగా నువ్వు చూస్తావు. ప్రభు చిత్తమైతే ఆ మీటింగ్స్లో నేను కూడా వచ్చి వాక్యం అందిస్తా. ఆమేన్, హల్లెలూయా. ఏంది వచ్చేటప్పుడు దేవుణ్ణి అడుగుతాను, ఏంది ఎందుకు తీసుకొస్తున్నావు ఇక్కడికి, ఎందుకు ఏంటంటే ఈ మాటలు చెప్పు వాళ్ళకి. మినీ గుడారాల పండుగలు ఎలా వచ్చినాయో తెలుసా మీకు? ఇక్కడ జరుగుతున్న గుడారాల పండుగలను చూసి, గోరంట్లో జరుగుతున్న గుడారాల పండుగలు చూసి ఒక దైవజనుడు అక్కడికి వెళ్ళి, మా కాడ కూడా జరగాల ప్రభు, కొద్దిదైనా జరగాల. కాలక్రమంలో ప్రభు కృపను బట్టి ఇక్కడ 100% అయితే అక్కడ 50% ప్రజలు సమకూర్చబడి మినీ గుడారాల పండుగలాగా అమెరికాలో జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు. ఆమేన్, హల్లెలూయా. 5 సంవత్సరాల క్రితం ఉన్న ఈ సాక్ష్యం ఆ రీతిగానే ఈ పరిచర్య ద్వారా ఇక్కడ జరగబోతా ఉన్నాయి. ఆమేన్. మందిరం స్థలమే పోతా ఉన్నాడు మీకు. ఇది ప్రార్థన ధూపవేదిక మాత్రమే. ఇక్కడ మానక ప్రతినిత్యం ఈ బలిపీఠాన్ని పట్టుకొని కన్నీరు విడిచేవాళ్ళు లేపబడుతున్నారు, విజ్ఞాపన ఖర్చులు లేపబడుతున్నారు, గృహాలు దర్శించే ప్రార్థనా గుంపులు లేపబడుతున్నాయి. మానక విసుగక ఎడతెగక ప్రార్థన చేసే ప్రార్థనా యోధులు ఇక్కడ లేపబడుతున్నారు. ఆ బలమైన ప్రార్థనాత్మ ఈ సంఘంపై ఇప్పుడే కుమ్మరింపబడుతుంది. ఆమేన్. యేసు నామములో అది జరుగునుగాక. ఎంతో ఆశీర్వాదం ఇస్తే ఎందుకు మీరు వెనక్కి తగ్గేది, ఎందుకు తగ్గేది? నా ప్రభు కృపనిస్తాడు. రండి ప్రార్థన చేసుకుందాం అండి. రండి, అయిపోయింది ప్రసంగం. ఏం భాషగారు మాకు ఇంకా నిరుత్సాహంగా ఉంది. మా పరిచర్కి ఇచ్చిన ఆశీర్వాదం మీదేగమ్మా, ఎవరిది అది? చావు కూడా ఏముండదు. పరిచారకులు ఇక్కడ కష్టపడే వాళ్ళదే ప్రతిఫలం. మేము మిమ్మల్ని కాస్తాం అంతమటికే, కానీ ఇక్కడ కష్టపడి సంపాదించుకునే ధనమంతా మీదే. ఆమేన్, హల్లెలూయా. ఇంకా ఎందుకు నిరుత్సాహంగా ఉన్నారు? అప్పుడే అయిపోయింది ఆయన, టైం అయిపోతుంది లేండి. ఇంకా మోకాళ్ళ మీదకి రండి, ప్రార్థన చేసుకుందామండి. నా ప్రభు అంటున్నాడు, నిన్ను ఆయన చేతిలో భూషణ కిరీటంగా చేస్తాను అన్నాడు, రాజకీయ మొగుడంగా చేస్తాను, ఇక ఎప్పుడు విడవబడిన దానం అనబడం అంటున్నాడు. నీ దేశాన్ని అని అంటున్నాడు చక్కనిది, పెండ్లాడబడేదని. అంటే నిన్ను ప్రభు చాలా ఇష్టపడుతున్నాడు. ఇంకంతకంటే గొప్ప ఆశీర్వాదం ఏముంది? భౌతిక సంబంధమైన అంటావా? నా ప్రభు చిన్న చిన్నగా అన్నీ పరిష్కరిస్తాడు. నిరీక్షణ ఉంచు, విశ్వాసంతో ఆయన పాదాలు పట్టుకో, ప్రార్థన చెయ్యి. దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. అది నువ్వు చూసి వచ్చి, ఫలానా రోజు నేను ఈ వర్తమానం విన్నాను, దేవుడు ఈ కార్యం చేశాడని నువ్వే కన్నీరు విడుస్తావు, సాక్ష్యం ఇస్తావు సంఘంలో. ఆమేన్, హల్లెలూయా. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులయ్యా. ఇదిగో ప్రభువా, విడవబడిన పరిస్థితుల్లో ఒకప్పుడు మేము ఉన్నాం, ప్రస్తుతంలో కూడా ఉన్నట్లయితే అయ్యా పొరపాట్లు ఎలా జరుగుతాయో, ఏ కోణంలో బుద్ధిహీనతలు వస్తాయో, ఏ కారణాన్ని బట్టి కొంచెగా మేము ఎట్లా ఎడమవుతామన్న సంగతులు తెలుసుకోగలిగాం ప్రభువా. అయా విన్న వర్తమానంలో ఏ విషయంలో మేము నీకు ఎడంగా ఉన్నామో, ఏ విషయంలో తేడాగా ఉన్నామో
అయా అయా కనికరించు, క్షమించు ప్రభా, సరి చేసుకోవటానికి నాకు సహాయం చేయండి అయ్యా, అయ్యా అయ్యా కనికరించు ప్రభు అంటూ ఆయన పాదాలు పట్టుకుందాం. నువ్వు మండే వ్యక్తిగా ఉండాలని ప్రభు కాంక్షిస్తూ ఉన్నాడు. ఇదిగో నిన్ను ఇష్టపడుతున్నాడు ఆయన నిన్ను పెండ్లాడాలనుకుంటున్నాడు. ఆయనకి ఇదిగో బహుమతులు ఇవ్వాలనుకుంటున్నాడు. ఆయన నీకు అధికారం ఇవ్వాలనుకుంటున్నాడు. నిన్ను చూసి అనేకులు ఆకర్షించబడేలాగా చేయాలనుకుంటున్నాడు ఆయన. ఇంకా నిన్ను నువ్వు తొంగి చూసుకొని, నేను అనర్హురాలను, నాకు యోగ్యత లేదు, నేను యోగ్యుని కాదని చెప్పని ఎందుకు అనుకుంటున్నావు? నా ప్రభు అంటున్నాడు, ఎన్నిక లేని వారిని, తృణీకరించబడ్డ వాళ్ళని, లోకం అసహించుకున్న వాళ్ళని నేను కోరుకుంటున్నా అని చెప్పని. వీళ్ళ నీ ఇంట్లో ఆ రకంగా ఉండొచ్చేమో, సమాజంలో అలాగా తృణీకరిస్తున్నారేమో, అసహించుకుంటున్నారేమో, ఎన్నిక లేని బ్రతుకు వీళ్ళ కుటుంబం అయి ఉండొచ్చు. నా ప్రభు అంటున్నాడు, నువ్వే కావాలి, నువ్వు దూరంగా వెళ్ళమాక. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన, లైవ్లో ఉన్న బిడ్డ ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన నుంచి పక్కకు రా. నువ్వు పక్కకు రావాలి అక్కడి నుంచి. నిన్ను నువ్వు తొంగి చూసుకోమాక. నిన్ను నువ్వు తొంగి చూసుకుంటే నీకు అదే ఆలోచన వస్తుంది. ఆలోచన నుంచి పక్కకు రా. నా ప్రభు అంటున్నాడు, నేను నిన్ను శ్రేష్టమైన పాత్రగా కోరుకున్నాను అంటున్నాడు ఆయన. నువ్వు మాత్రం నా జీవితం అంతా అయిపోయిందయ్యా అన్నావు, కాలేదు, ఇప్పుడు ఇది మొదలు అంటున్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. దేవా నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలయ్యా. కనికర స్వరూపుడా, ఈ సంఘముతో కూడా నీవు సెలవిచ్చిన మాటలు జ్ఞాపకం చేసుకో. పరిచర్య విషయంలో నువ్వు సెలవిచ్చిన మాటలు జ్ఞాపకం చేసుకో. విన్న వర్తమానమును దేవా ఇదిగో తండ్రి కృపచేత బిడ్డల హృదయాల్లో పదిలపరచు. ప్రతి ఒక్కరి హృదయ స్థితిని చూడయ్యా. ప్రతి ఒక్క దేవా హృదయ చాటునున్నటువంటి గాయాలు చూడయ్యా, నిందలు చూడయ్యా, అవమానాలు చూడయ్యా, ఆర్థిక ఇబ్బందులు చూడయ్యా, రోగ బాధలు అయ్యా, వేదనలు చూడు ప్రభా, కుటుంబంలో సమస్యలను చూడు ప్రభా, అప్పులు బంధకాల నుంచి విడుదల పొందలేకపోతున్న నా బాధను చూడయ్యా, ఉద్యోగాల్లో ఇదిగో పదోన్నతి దొరకట్లేదన్న బాధను చూడు, జీతాలు ఇంకా రాలేదయ్యా, కుటుంబం గడవటం కష్టంగా ఉందంటున్న వారి పరిస్థితులను చూడు ప్రభా. సేవ విషయంలో, భక్తి విషయంలో వారిని తొంగి చూసుకొని ఇదిగో పశ్చాత్తాపడి సిగ్గుతో నీ పాదాలు పట్టుకొని క్షమాపణ కోరుకుంటున్న ప్రతి బిడ్డను చూడు ప్రభా. అయా వారి ఆవేదనను జ్ఞాపకం చేసుకో, వారి కన్నీరును జ్ఞాపకం చేసుకో ప్రభా. నీ ఎదుట మోకరించిన నీ ప్రజలను దాటిపోకుండా నిలిచిన దేవా. దేవా దేవా నీకే స్తోత్రాలు, 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 స్తోత్రాలు. ప్రియమైన కుమార్తె, నా సమస్య నా నుంచి విడిచిపెట్టిపోవట్లేదయ్యా. ఎంత ప్రార్థన చేసినా నా బ్రతుకించే ఉంటుందయ్యా. దీనికి ఆడికి చనిపోతే బాగుండయ్యా అనిపిస్తుందయ్యా అని బాధపడుతూ ఈరోజు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నావు. నా ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ఇది మొదలుకొని ఆశీర్వాదాన్ని నువ్వు చూస్తావు, సంతోషాన్ని నువ్వు చూస్తావు. నీ కన్నీరును నాట్యంగా నా ప్రభు చేయబోతున్నాడు. అది ఆల్రెడీ చేశాడు. విశ్వసించు, నీ ప్రార్థనలకు జవాబు వచ్చేసింది. ఆయన అంటున్నాడు, నీవు కన్నీళ్లు విడుచుట నేను చూసి తిని, నీ ప్రార్థన నేను అంగీకరించున్నా, నేను నిన్ను బాగు చేస్తాను. 15 సంవత్సరాలు హిజ్కియాకు వయసు కాలం పెంచినట్లుగా రెట్టింపు ఆశీర్వాదం నువ్వు చూడబోతున్నావు. 2 రెట్లు రెట్టింపు ఆశీర్వాదము ఈ ఉపవాస ప్రార్థన అనంతరం నువ్వు చూడబోతున్నావు. అది ఖచ్చితంగా నువ్వు అనుభవిస్తావు. ఇక్కడ మోకరించిన ఈ లైవ్లో ఏకీభిస్తున్న ప్రతి ఒక్కరితో ప్రభు మాట్లాడుతున్న మాట ఇది. విశ్వసించు, స్వతంత్రించుకో, సనగమాక, గొణగమాక. దేవుని పాదాలు పట్టుకొని విశ్వాసంతో, నా ప్రభు నాకు ఇది ఇచ్చినందుకు నీ కృతజ్ఞతాస్తుతులంటూ ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. దేవా నీకు వందనాలు, వందనాలు, వందనాలయ్యా. కనికర స్వరూపుడా నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. ఆశ్రయపురమా నీకే వందనాలు ప్రభా. సహాయం చేయి, సహాయం చేయి అయ్యా. అయ్యా నేను మండే వ్యక్తిగా ఉండాలయ్యా. అయ్యా నేను నా యేసే కొరకు మండాలయ్యా. ఒక ఆడగూతురుగా నేను నా యేసే కొరకు నేను మండాలయ్యా. ఓ యవనస్తురాలుగా నేను నా యేసే కొరకు మండాలయ్యా. ఓ యవనస్తుడిగా నా యేసే కొరకు మండాలయ్యా. ఇదిగో నేను ఒక పురుషుడిగా నా యేసే కొరకు నేను మండాలయ్యా.
నా హృదయాంతరంగంలో ఉన్న బలిపీఠం మీద అగ్ని, ప్రార్థన అనే అగ్ని, విజ్ఞాపన అనే అగ్ని, పరిశుద్ధాత్మ అనే అగ్ని, వాక్యం అనే అగ్ని, ఉద్యమం అనే అగ్ని యేసునామములో నిత్యం మండాలి ప్రభువా, నిత్యం మండాలి ప్రభు అని చెప్పి ప్రార్థన చేయి. నువ్వు నీ కుటుంబాన్ని మండించాలి, నువ్వు మండాలి. నీ పక్కనున్న వ్యక్తిని మండించాలి, నువ్వు మండాలి. కుటుంబాలుగా సంఘంలో సమకూడాలి, నువ్వు మండాలి. ఈ సంఘం మండాలి, ఈ సమాజం అంతా మండాలి, ఈ ప్రాంతంలో ఉన్న చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ కదిలి రావాలి యేసునామములో. అలాగ నువ్వు రేగాల, నువ్వు మండాలి. నా ప్రభు కోసం నువ్వు మండాలా. నా ప్రభు నువ్వు మండుతూ ఉంటే సంతోషించాలి. అది కావాలా మనకి. దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేద్దాం. సమస్యల వైపు తొంగి చూడమాక నా ప్రభు చెప్తున్నాడు, ఆ సమస్యలు నేను పరిష్కరించాను అంటున్నాడు. ఏ విషయమైనా సరే నా ప్రభు పరిష్కరించాను అంటున్నాడు. నువ్వు ఇప్పుడు నా ప్రభు కోసం మండాలి. నువ్వు మండితే అనేక సమాజాలు కదిలించబడతాయి, అనేక సంఘాలు కట్టబడతాయి. ఈ పరిచర్య శాఖోపశాఖలుగా ఇంకా విస్తరిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా. దేవుని కృపలో రానున్న దినాల్లో దేశవ్యాప్తంగా కూడా ఈ పరిచర్య విస్తరిస్తుంది. ఆ రీతిగా ఈ సంఘంలోంచి సేవక గణం సిద్ధపరచబడుతుంది. పౌలు, పేతురు అంటే అపోస్తులు లేపబడతారు, ఇక్కడి నుంచి ప్రవక్తలు లేపబడతారు, సువార్థికులు లేపబడతారు, సంఘ కాపరులు లేపబడతారు, బోధకులు, ఉపదేశకులు లేపబడతారు, సార్వత్రిక సంఘ సంస్కరణ చేసేవాళ్ళు లేపబడతారు, మిషనరీలు లేపబడతారు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రవచించేవారు లేపబడతారు, భాషల్లో మాట్లాడేవారు లేపబడతారు, ఆ భాషలకు అర్థం చెప్పేవాళ్ళు లేపబడతారు, కృపావరాలు కలిగిన వారు లేపబడతారు, అద్భుతాలు సూచక క్రియలు చేసేవాళ్ళు లేపబడతారు. దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఇది మొదలుకొని మిమ్మల్ని, ఈ పరిచర్యని దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఇన్నాళ్ళని మీ కన్నీటి ప్రార్థనకు ప్రతిఫలం వచ్చింది. అయితే ఇంతరు తాగొచ్చు, ఇంకా రేగాల, ఇంకా బలంగా ఆసక్తి కలిగి ప్రార్థన చేయాలా. ప్రార్థనలు ఎనికి జారమాక ముందుకి ఇంకా రేగాలి. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరిని కృపతో జ్ఞాపకం చేసుకోండి దేవా. నీ కార్యములు జరిగించండి. ప్రతి ఒక్కరిని బలపరిచినందుకు, ఆదరించినందుకు, అయ్యా ఆయత్తపరిచినందుకు, రేపినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. ప్రతి సమస్యకు పరిష్కారం చూపించినందుకు కృతజ్ఞతాస్తుతులు. పరిచయ విషయంలో దేవ మీరు సెలవిచ్చినది అక్షరాలు వేస్తున్నాలో నెరవేర్చబడును గాక. ఇదిగో తండ్రి, సేవ చేయాలని భక్తి చేస్తున్న ప్రతి ఒక్కరిలో బల యేసునామములో ఇది మొదలుకొని నీలో గొప్ప ఉజ్జీవాన్ని అంతరంగంలో చూస్తావు దేవా. గొప్ప కార్యాలు జరిగించు. నీవు తోడు నడిపించు, నువ్వు మాత్రం మహిమ పొందమని నీ వాక్యాన్ని హెచ్చించుకుంటున్నావు, నీ నామాన్ని గణపరుచుకుంటున్నావు. స్థానికంగా సేవ చేస్తున్న మీ దాసుల్ని దేవ, మీ దాసురాల్ని, కుటుంబ సభ్యులను చేరి వచ్చిన నీవిచ్చిన సంఘాలు, సంఘ బిడ్డలు, సహకారులు అందరినీ కూడా దీవించి బలపరిచి అభిషేకించి ఇంకా గొప్పగా రానున్న దినాల్లో వాడుకోమని, నువ్వు మాత్రం మహిమ పొందమని ఇటు అవకాశం ఇచ్చినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మీరు తీసుకొచ్చిన విధానాన్ని బట్టి, మీరు సెలవిచ్చింది మీరు దేవా తెలియపరిచారని నేను నమ్ముచున్నాను. ఈ అల్పుని ఇక్కడ వాడుకొని నువ్వు చేయాలనుకున్న జరిగించావని కూడా విశ్వసిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించే సున్నాములు ప్రార్థించి సమస్తం పొందుకొని నేను మహింపరుచుకుంటూ నీ చేతులకు సమస్తాన్ని అప్పజెబుతున్నాం మా తండ్రి. ఆమేన్. అందరికి మంచిది, వందనాలు. మరి అవకాశం ఇచ్చిన దైవజనులకు ప్రత్యేకంగా నా హృదయపూర్వకమైన వందనాలు. హల్లెలూయా. అందరూ రెండు చేతులు దేవుని స్తోత్రం చేద్దామా, గడి చేద్దామా. మంచిది.